నమస్కారం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ సమర్పించు స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చకు స్వాగతం. సొంతిండ్లు అనేది ఒక తీయని కళ. ఈ తీయని కళను సొంతం చేసుకోవడానికి అందరూ ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనవుతారు. మరి దీనికి సంబంధించి స్థిరాస్తి రంగంలో ఎన్నో అంశాలను అధిగమించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలని విశ్లేషించుకోవడానికి, స్థిరాస్తి రంగ దేశ భవిష్యత్తును ఈ చట్టం ఏ విధంగా నిర్దేశిస్తుంది, ఈ అంశాలను అవగతం చేసుకోవడానికి ఈటీవీ ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పలువురు నిర్మాణ రంగ ప్రముఖులు, ఆర్థిక రంగ అంశాల విశ్లేషకులు పాల్గొంటున్నారు. కుటుంబరావు గారు, చర్చను ఈరోజు మీతో ప్రారంభిస్తే కనుక, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి అభివృద్ధి నియంత్రణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. మరి ఈ చట్టంలోని ముఖ్యాంశాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? క్లియర్లీ చట్టం తీసుకురావడానికి ఎంతో అవసరం ఉండిందనమాట. ఎందుకంటే భారతదేశంలో ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం, ఇల్లు కట్టుకోవటం అనేది ఒక కలగా మిగిలిపోయింది. చాలామంది మధ్యతరగతి అవనండి, చిన్నవారికి కూడా అనమాట. కాబట్టి ఒక రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ ఉండాలి. ఈ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీ కూడా ప్రాపర్గా గ్రో అవ్వాలి అని చెప్పేసి అనమాట ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావటం చూసాం మనం. అయితే దేశ విదేశాల్లో కూడా మనం చూస్తే కనుక దాదాపు 189 దేశాల్లో 184th ఉన్నాం మనం. ఏది పర్మిషన్స్ గ్రాంట్ చేయటంలోనమాట ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్కి. స్టేట్ వైజ్ చూస్తే కూడా అనమాట దాదాపు పంజాబ్లో 41 నెలలు అయితే కనుక లోయెస్ట్ కర్ణాటకలో 31 నెలల్లో పర్మిషన్లు వస్తాయి. కాబట్టి ఇంత లాంగ్ పర్మిషన్స్ డిలేస్ ఉండి కూడా, రెడ్ టేపిజం ఉండి కూడా అనమాట, అంటే ఇటు కరప్షన్ తోటి కూడిన రెడ్ టేపిజం పర్మిషన్స్లో ఇట్లా అన్నిట్లో ఉండి ఈ దాని విధంగా అనమాట డెలివరీ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా అనమాట, ఏదైతే కనుక ఫ్లాట్స్ అవనండి, ఇండిపెండెంట్ హౌసెస్ అవనండి, ఏదైనా బిల్డర్స్ దగ్గర నుంచి అనమాట డెలివరీ కూడా డిలేస్ కానీ ఇవన్నీ కూడా అడ్రస్ చేయడానికి ఒక సమగ్రమైన చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తీసుకొచ్చారు. అయితే ఈ చట్టానికి కూడా ఫస్ట్ 2009లోనే పునాది పడింది. అప్పుడు హౌసింగ్ మినిస్టర్స్ మీటింగ్లోనమాట ఫస్ట్ టైం ఈ ప్రపోజల్ ఇవ్వటం జరిగింది. 2009 నుంచి ఒక లాంగ్ ప్రాసెస్ తోటి అనమాట ఇప్పుడు 2016లో యాక్ట్ పాస్ చేశారు, రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అని. అయితే దానికి రూల్స్ ఇప్పుడు ఫస్ట్ నాడు నోటిఫై చేయడం చూశారనమాట కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి. అయితే అందులో కూడా 92 సెక్షన్స్లో 69 నోటిఫై చేశారు. ఇంకా కొన్ని సెక్షన్స్ కూడా నోటిఫై చేయాల్సింది ఉంది. అయితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా అనమాట ఇప్పుడు ఇది కేంద్రం మోడల్ యాక్ట్ ఇచ్చింది, రాష్ట్రాలన్నీ కూడా అడాప్ట్ చేయాలి, యూనియన్ టెరిటరీస్ అడాప్ట్ చేయాలి. ఇప్పటి వరకు దాదాపు 15 రాష్ట్రాలు అడాప్ట్ చేసినాయి నిన్న అనమాట. లేటెస్ట్ ఛత్తీస్గఢ్ కూడా అనమాట మొన్న. అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కూడా అడాప్ట్ చేసినాయి. అయితే దాదాపు మిగతా రాష్ట్రాలు కూడా ఫాలో అవుతాయి అని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే ఇక్కడ 2 sides ఆఫ్ ద కాయిన్ చూడాలి మనం. ఒకటి, రియల్ ఎస్టేట్ డెవలపర్ సైడ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా ఈ యాక్ట్ వలన, వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయా అనేది. రెండోది ఇటు కన్జ్యూమర్, అంటే ఎవరైతే కొనుక్కుందామని అనుకుంటున్నారో ఫ్లాట్ కానీ ఇల్లు కానీ వాళ్ళకి ఉందని. అయితే ఫస్ట్ కన్జ్యూమర్ని చూస్తే కనుక క్లియర్లీ 4-5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఏది, డెలివరీ డేట్ అనేది ఇప్పుడు సాక్రోసాంక్ట్ అవుతుంది. ఎందుకంటే వన్స్ డెలివరీ డేట్కి ఇవ్వకపోతే కనుక పెనాల్టీ క్లాస్ ఉంది. అదేవిధంగా అనమాట ఏదైతే అగ్రిమెంట్ ఉందో దానికి లీగల్ ఎంటైటిల్మెంట్ కూడా ఇచ్చారు. కాబట్టి డెవలపర్స్ కూడా కాస్త భయపడతారు. అప్రోప్రియేట్గా ప్రాజెక్ట్ టైమింగ్ కానీ అన్ని స్ట్రక్చరింగ్ కరెక్ట్గా చేయకపోతే రేపు పెనాల్టీలకి గురవుతాం మనం ఇట్లా అని చెప్పేసి అనమాట. ప్లస్ చాలాసార్లు కంప్లైంట్స్ ఏంటంటే డెవలపర్ ఒక ప్రాజెక్ట్కి తీసుకున్న అడ్వాన్స్ ఇంకో ప్రాజెక్ట్కి డైవర్ట్ చేస్తాడని. కాబట్టి అలాంటిది అవాయిడ్ చేయడానికి ఈ యాక్ట్లో దాదాపు ఒక ప్రాజెక్ట్కి తీసుకున్న డబ్బుల్లో 70% అనమాట ఒక ఎస్క్రో అకౌంట్లో పెట్టి ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్కే ఖర్చు పెట్టేటట్టు ప్రొవిజన్ చేయటం. ఇలాంటి కీలకమైన అంశాలు మాత్రం ఖచ్చితంగా కన్జ్యూమర్ ఫేవర్లో బాగానే పెట్టారని చెప్పేసి చూడాలి. అయితే ప్రధానంగా ఈ చట్టం అటు వినియోగదారులను ఇటు నిర్మాణదారులను ఏ విధంగా సమన్వయం చేస్తుంది? చాలా వరకు సమన్వయమే చేసిందండి. ఎందుకంటే ఈవెన్ నిర్మాణదారులకు కూడా అనమాట కాస్త ఒక డిసిప్లిన్ అనేది వస్తుందని చెప్పేసి చూస్తున్నాం. ఎందుకంటే కంట్రీలో మేబీ అరౌండ్ 76,000 to 80,000 వరకు అనమాట, 80,000 వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాజెక్ట్స్ చేపడుతున్న డెవలపర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇంత హ్యూజ్ సెక్షన్ని ఇంతవరకు ఒక రెగ్యులేటరీ అథారిటీ లేకపోవటం, లైక్ ఎందుకంటే ఫైనాన్షియల్ ఫీల్డ్లో చూసాం సేబీ ఉంటుంది, ఇటు స్టాక్ మార్కెట్స్కి కానీ అన్నిటికీ రెగ్యులేటర్స్. అదేవిధంగా ఇన్సూరెన్స్కి IRDA ఉంటుంది. అదేవిధంగా కమాడిటీస్కి ఇప్పుడు కమాడిటీ ఇదివరకు రెగ్యులేటర్ ఉండేవారు, సేబీతో కలిపారు. ఇట్లా బ్యాంక్స్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ప్రతిదానికి రెగ్యులేటర్ ఉండి ఇంత హ్యూజ్ ఇండస్ట్రీ దాదాపు GDPలో 6% కంట్రిబ్యూట్ చేసే ఇండస్ట్రీకి ఒక రెగ్యులేటర్ లేకపోవడం అనేది
చాలా లోటు కనిపించింది. దేశంలో రెండవ అతిపెద్ద రంగం అన్నమాట. అతిపెద్ద రంగం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అగ్రికల్చర్ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం కూడా ఇదే కన్స్ట్రక్షన్ రంగమే. కాబట్టి ఇటు నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ప్రొటెక్షన్ కాస్త ఇంకెక్కువ కల్పించాల్సిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కంట్రీలో ఏదైతే అప్రూవల్స్ అనమాట, ఒక టైం బౌండ్, మేబీ ఒక 2 monthsలోనో 3 monthsలోనో అప్రూవల్స్ టైం బౌండ్ చేసి ఆ అప్రూవల్స్కి ఖచ్చితంగా అనమాట ఫ్యూచర్లో మళ్ళీ ఏది ఆబ్జెక్షన్స్ ఉండవు, లేకపోతే రీఓపెన్ చెయ్యం అనేది ఒక లోటు అయితే ఇందులో ఈ యాక్ట్లో క్లియర్గా కనిపిస్తుంది. అదొక్కటనమాట ఇంక్లూడ్ చేసుంటే మోర్ కాన్ఫిడెన్స్ డెవలపర్ సైడ్ కూడా ఉండేదని చెప్పేసి అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టు అనమాట యాక్ట్ తీసుకురావటం మాత్రం రంగానికి చాలా మంచిది. మనం పాపులర్ సినిమా డైలాగ్ చూసేవాళ్ళం, రోటీ కపడా और మకాన్ అని చెప్పేసి. ఎంతసేపు రోటీ మ్యాటర్ ఆఫ్ రైట్ అయిపోయింది, రైట్ ఫర్ ఫుడ్. మకాన్ చాలా, ఇది కపడా చాలా వరకు ఎఫోర్డబుల్ అయిపోయింది. మకాన్ ఒక్కటి మాత్రం ఎవరికి రాలేదు. కాబట్టి అటు ఇందిరాగాంధీ గారు చెప్పినప్పుడు అవునండి రోటీ కపడా और మకాన్, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేసినప్పుడు అయినా అవునండి, ఇప్పుడు మాత్రం నిజం అవ్వచ్చు అని చెప్పేసి అని అనుకోండి. రైట్. శేఖర్ రెడ్డి గారు, 9 సంవత్సరాల సుదీర్ఘ మంతనాల తర్వాత దాదాపు 92 విభాగాలతో ఈ చట్టాన్ని పకడ్బందీగా రూపొందించినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ చట్టం ద్వారా స్థిరాస్తి రంగంలో జవాబుదారీతనం అలాగే పారదర్శకత ఏ మేరకు మెరుగుపడుతుంది? ఇక్కడ చాలా ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎందుకంటే రెగ్యులేటర్ యొక్క వెబ్సైట్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా, అది స్పెసిఫికేషన్ కానివ్వండి, అమ్యూనిటీస్ కానివ్వండి, తర్వాత దీనిలో ఎన్ని అపార్ట్మెంట్స్ కట్టబోతున్నాము, ఎంత పార్కింగ్ అనేది మొత్తం కూడా మనము వెబ్సైట్లో పెట్టాలా. అంతేకాకుండా డెవలపర్ యొక్క అతని ఇన్ఫర్మేషన్ కానీ, అతనికి సర్వీస్ తీసుకునే వాళ్ళ కన్సల్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ కూడా మొత్తం కూడా పెట్టాల్సి వస్తుంది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఎవ్రీ క్వార్టర్కు ఎంత డబ్బు వచ్చింది మనకు, ఎంత డబ్బు మనం స్పెండ్ చేసినాము, ఎంత వర్క్ అయింది, ఈవెన్ మన ఫోటోగ్రాఫ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ బిల్డర్ యొక్క వ్యవహారం అంతా కూడా ఒక పబ్లిక్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ట్రాన్స్పరెన్సీ చాలా వస్తుంది. ఇక్కడ ఒక 70% వరకు అయితే రిసీవబుల్స్ సపరేట్ అకౌంట్లో పెట్టమన్నారు. టైం టు టైం ఎంత మనకు ప్రోగ్రెస్ ఉందో, వర్క్ ప్రోగ్రెస్ ఉందో, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ, తర్వాత సిఏ కానీ, లేకపోతే ఒక ఇంజనీర్ సర్టిఫై చేస్తే అమౌంట్ మనం డ్రా చేయొచ్చు. ఇట్లా మేజర్గా ఏంటంటే ఇంతకుముందు కన్జ్యూమర్ ఫోరమ్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ రిలీఫ్ తొందరగా రాలేదు. ఇక్కడ రెరా దగ్గర మనకు రెగ్యులేటర్ అథారిటీ దగ్గర 60 daysలో మనకు రిలీఫ్ వస్తుంది. ఇద్దరు పార్టీలకు కూడా మళ్ళీ ఒక అవకాశం ఉంటుంది, కావాలంటే కూడా ట్రిబ్యునల్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. ఇది మేజర్ చేంజ్ రిలీఫ్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక కుటుంబరావు గారు అన్నట్టు ట్రాన్స్పరెన్సీ చాలా పెరుగుతుంది ఇందులో. తర్వాత ప్రొఫెషనలిజం వస్తుంది. ఈ ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ అనే వాళ్ళు కూడా తొందరగా వాళ్ళు ఉండకపోవచ్చు. కొంతమంది డెవలపర్స్ కూడా ఫైనాన్షియల్గా స్తోమత లేని వాళ్ళు కూడా ఈ రంగం నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అదొకటి అన్ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. తర్వాత క్వాలిటీ టైం, ముఖ్యంగా ఈ రెగ్యులేటర్ అథారిటీ చూసేదంటే టైంకి ఇస్తున్నాడు లేదా క్వాలిటీ. ఎందుకంటే 5 years మనం స్ట్రక్చరల్గా ఇది ఒక క్వాలిటీ పరంగా కానీ, వర్క్మెన్షిప్ కానివ్వండి, సర్వీసెస్ కూడా కానివ్వండి కూడా క్లియర్గా ఇండికేట్ చేసినారు. కాబట్టి ఇవన్నిటితో చూసుకుని ఇంకోటి ఏంటంటే మేజర్గా కుటుంబరావు గారితో నేను ఎక్కువ ఇస్తున్నాను. అది లాస్ట్ మీరు 8-9 years కూడా మేము చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము చెప్పడం జరిగింది, కానీ మాది కూడా ఫెయిల్యూర్ ఉంది. గవర్నమెంట్ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే టైం ఉందో, మేము ఒక 30-40 ఎన్ఓసీలు తెచ్చుకోవాలా, పర్మిషన్ ఉంది. ఈ ఎన్ఓసీలు అన్నీ కూడా ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నాయి. దీనివల్ల మాకేం రిలీఫ్ జరగట్లేదు. ఆ ఎన్ఓసీలు కూడా మాకు ఆన్లైన్ ఇచ్చి ఉంటే, పర్మిషన్ కూడా ఆన్లైన్ ఇచ్చి ఉంటే మాకు కొంత ఉండేది. తర్వాత ఈ ఆల్ స్టేక్ హోల్డర్స్ అంతా కూడా బయట పెట్టారు. వాళ్ళని కూడా ఈ పరిధిలోకి తీసుకొస్తే బాగుండేది. ఇప్పుడు కాకుండా కానీ రాబో కాలంలో ఈ రెగ్యులేటర్స్ అందరూ కూడా వాళ్ళు కూడా దీన్ని రివ్యూ చేసి గవర్నమెంట్కి ప్రపోజల్ ఇచ్చి, అసోసియేషన్ ద్వారా కూడా మేము ప్రపోజల్ ఇచ్చి గవర్నమెంట్కు ఆల్ స్టేక్ హోల్డర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేక్ హోల్డర్స్ ఏంటంటే రోలు బిఫోర్ పర్మిషన్, ఆఫ్టర్ పర్మిషన్ ఉంటుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ పర్మిషన్ ఇచ్చిన, ఇప్పుడు నేను మొత్తం డబ్బులు నేను తీసుకున్నాను కన్జ్యూమర్ దగ్గర, నేను కట్టాను బిల్డింగ్, నాకు ఫైర్ ఎన్ఓసీ రాలేదనుకోండి, ఐ కెనాట్ గో టు లోకల్ బాడీ దగ్గర ఓసీ తీసుకోవడానికి లేదు. లోకల్ బాడీ ఆక్యుపెంట్ సర్టిఫికేట్ ఇవ్వకుంటే నాకు పవర్ ఉన్న వాటర్ రాదు. సో ఇవి రాకుంటే డిలే అయితే నేను పెనాల్టీ పే చేయాలి. ఐఎమ్ ఆన్సరబుల్ టు ద రెగ్యులేటర్. బట్ ఈ అన్ని ఏజెన్సీస్ కూడా ఈ పరిధిలోకి వచ్చి ఉంటే వాళ్ళు కూడా ఆన్సరబుల్ అవుతారు. రెగ్యులేటర్ కూడా వాళ్ళని కూడా పిలిచి మందలిస్తాడు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి డెఫినెట్గా ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇవి తీసుకొస్తేనే మాకు కాస్ట్ తగ్గుతుంది.
ఇప్పుడు ఈ రెగ్యులేటరీ అథారిటీ ఒక కాంప్రహెన్సివ్గా లేదు కాబట్టి మాకు దీనివల్ల ఈ కంప్లైంట్సెస్ ఏవైతే ఉన్నాయో కొత్తగా వచ్చిన వాటిని కూడా మేము అన్నింటిని కూడా అడ్రస్ చేయాలంటే మాకు ఒక 15 to 20% కాస్ట్ పెరుగుతుంది. వినియోగదారుడి మీద, పరిచయదారు మీద ఈ భారం పడుతుంది. బట్ నా ఉద్దేశంలో ఏ కాంప్రహెన్సివ్ రెగ్యులేటర్ పట్టుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఇప్పటికైనా మా అందరు సజెషన్ తీసుకొని మళ్ళీ దేశమంతా కూడా డిబేట్స్ అవుతున్నాయి కాబట్టి కాంప్రహెన్స్కి తీసుకొచ్చి అన్ని స్టేక్ హోల్డర్స్ లోపలికి ఈ యాక్ట్లో పరిధిలో పట్టుకొచ్చి కొంత ట్యాక్సేషన్ కూడా డబుల్ ట్యాక్సేషన్, మల్టిపుల్ ట్యాక్సేషన్ అవాయిడ్ చేసేసి ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్స్ ఇవ్వగలిగితే అఫోర్డబుల్ హౌసింగ్ వస్తుంది. ఒక 20-30% కాస్ట్ తగ్గడానికి మనకు ఆస్కారం ఉంది దీంట్లో. రైట్. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై ఎస్ఎన్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చకు తిరిగి స్వాగతం. యోగానంద్ గారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్థిరాస్తి చట్టం ముఖ్యంగా రాష్ట్రాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ఎలాంటి ప్రణాళికతో ఈ స్థిరాస్తి చట్టాన్ని అమలు చేయాలి? యాక్చువల్గా స్థిరాస్తి అభివృద్ధి అనేది రాష్ట్ర అభివృద్ధికి చాలా తోడ్పడుతుందండి. అండ్ జనరల్గా షెల్టర్ ఈజ్ క్రియేటెడ్ బై డెవలపర్స్. సో మిడ్ లెవెల్ నుంచి అప్పర్ మిడ్ లెవెల్ ఆర్ అబోవ్ లెవెల్ ఈజ్ ప్రొవైడెడ్ బై హౌసింగ్, బై ది డెవలపర్స్, ప్రైవేట్ డెవలపర్స్. అయితే రెగ్యులేషన్ హ్యాస్ టు బి డన్ బై లోకల్ డెవలపర్సే. లోకల్ గవర్నమెంట్ రెగ్యులేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కొంతవరకు లోకల్ యొక్క సిచ్యుయేషన్ బట్టి రూల్స్ మార్చాల్సి వస్తుంది. ఇందాక శేఖర్ గారు అన్నట్లు ఇప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై ఇవ్వడం కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది డెవలపర్. దానికి టైం ఇవ్వాలని చెప్పి అంటున్నారు. అది ఇప్పుడు ఎప్పుడైతే ఆ టైం ఇవ్వాలో ఆ టైంకి లోపల మనకు ఓన్లీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతనే తీయడానికి స్కోప్ ఉంటుంది, ఏది అవి అప్లై చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి లోకల్ రూల్స్ కూడా మార్చాల్సి వస్తుంది. ఏమనంటే ఇప్పుడు మనం అప్లికేషన్ ఎప్పుడేం చేసుకోవచ్చు, శాంక్షన్ ముందే ఏం చేసుకోవచ్చు. సో దట్ మనము బిల్డింగ్ ఆక్యుపెన్సీ వచ్చే లోపల, ఓసీ సర్టిఫికేట్ వచ్చే లోపల మనకు ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై కూడా మనం ఇవ్వగలిగే సిచ్యువేషన్ ఉండేటట్లు లోకల్ రూల్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది. అట్లా కొన్ని ప్రాక్టికల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అది స్టేట్ గవర్నమెంట్ మార్చుకోవాల్సి వస్తుంది. రూల్స్ బిల్డింగ్ రెగ్యులేషన్స్ మార్చాల్సి వస్తుంది అన్నట్టు. ఓవరాల్గా ఇది అంటే కస్టమర్ సెంట్రిక్ ఉన్నది, కస్టమర్ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఈ డూ అవర్ ఎక్స్పీరియన్స్ 60-70% డెవలపర్స్ ఇవాళ చాలా రెగ్యులర్గా అంటే ప్రాజెక్ట్స్ ప్రామిస్ చేసిన టైంకి డెలివరీ చేస్తున్నారు. కానీ ఏంటంటే ఈ యాక్ట్ మోస్ట్లీ ఢిల్లీ, బాంబేలోని డెవలపర్స్ అంతా ఎక్కువ ఇన్వెస్టర్స్కి అమ్మేసి డెలివరీ టైం చేయలేక వాళ్ళని దృష్టిలో పెట్టుకొని యాక్ట్ ఫామ్ చేశారు. దీనివల్ల ఏంటంటే లోకల్ డెవలపర్స్, ఇక్కడున్న డెవలపర్స్ చాలా సఫర్ అవడానికి స్కోప్ ఎక్కువ ఉంది అన్నట్లు. అంతా ఇది వన్ సైడ్ ఉంది, కస్టమర్ సెంట్రిక్. యాక్చువల్లీ కస్టమర్స్, ఇఫ్ డెవలపర్ హ్యాస్ టు సర్వైవ్, హీ హ్యాస్ టు బి కస్టమర్ సెంట్రిక్ టుడే. బికాజ్ విత్ ది ఆన్లైన్ మీడియా అండ్ ఆల్ దట్, ఏమైనా కస్టమర్ ఏమైనా బిల్డర్స్ కానీ తప్పు చేస్తే వెంటనే వైరల్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో చాలామంది డెవలపర్స్ డిసిప్లిన్గా బిజినెస్ చేస్తున్నారు. అయితే మీరు క్రెడాయి జాతీయ సభ్యులుగా ఉన్నారు, ఇప్పటికే ఎన్నో రకాల ప్రాజెక్టులు చేపట్టారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ఈ కొత్త చట్టం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్థిరాస్తి రంగం ఏ విధంగా ఊపందుకుంటుంది? అంటే ఒకటి, పర్మిషన్స్ త్వరగా ఇవ్వాలండి. పర్మిషన్స్ అనేది ఇవ్వకపోతే మా టైం అంతా కూడా బిల్డింగ్ పర్మిషన్స్ తెచ్చుకోవడానికి దాని చుట్టూ తిరుగుతున్నాం అన్నట్లు. ఇప్పుడు యాస్టీస్గా పర్మిషన్స్ చాలా టైం పడుతున్నది. పర్మిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ దీని గురించి రిజిస్ట్రేషన్ గురించి 1 month మినిమం కావాలని అంటున్నారు. ఆ 1 month, 2 months, 3 months, 4 months పట్టినా కూడా మళ్ళీ మనం ఇంత ఇన్వెస్ట్ చేసి పర్మిషన్ గురించి మేము వెయిట్ చేస్తుంటాము. దీని గురించి మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. యాక్ట్ గురించి, రిజిస్ట్రేషన్ గురించి మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఆ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యేటట్లు చూసుకోవాల్సి వస్తుంది. అంటే డీమ్డ్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్స్పిరిట్. ఇప్పుడు మన ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రమోట్ ది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. సో అది చేయాలనుకున్నప్పుడు దే హ్యావ్ టు బి లిటిల్ కన్సిడరేట్ ఇన్ గివింగ్ ది రిజిస్ట్రేషన్ ఇమీడియట్లీ. అప్లై చేసిన తొందరగా మనకు రిజిస్టర్ చేస్తే మనం మార్కెట్లోకి పోవడానికి స్కోప్ ఉంటుంది, ఫండ్స్ రైజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈ ఫండ్స్ రైజ్ చేస్తేనే సేల్స్ చేయగలిగితేనే బ్యాంక్స్ కూడా ఫండ్స్ రిలీజ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సేల్స్ బాగున్నప్పుడే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ కూడా రావడానికి స్కోప్ ఉంటుంది అన్నట్లు. ఇవన్నీ డిలే అయిందంటే వాళ్ళు కూడా రావడానికి లేట్ అవుతుంది. అది లేట్ అయ్యేకొద్ది ఏమవుతుందంటే ప్రాజెక్ట్స్ డెలివరీ తక్కువైపోతాయి. డెలివరీ తక్కువైపోతే డిమాండ్, సప్లై తక్కువ, డిమాండ్ పెరుగుతుంది. ఆ డిమాండ్ పెరగడం, రేట్స్ పెరగడానికి స్కోప్ ఉన్నది. సో యాస్టీస్గా ఇప్పుడు మోర్ దాన్ 50% డెవలపర్స్ ఈ రంగం నుంచి బయట వెళ్ళిపోతారు. వాళ్ళను భయపడకుండా రూల్స్ ఏదైతే ఉన్నాయో రూల్స్ ప్రకారం చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి పర్మిషన్స్ త్వరగా ఇవ్వకపోతే, రెస్పాన్సిబిలిటీ ఫిక్సెస్ పర్మిషన్స్ త్వరగా ఇవ్వకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోతే, ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై త్వరగా ఇవ్వకపోతే ఇది ఇట్లా కౌంటర్ ఎఫెక్టివ్ ఉంటుంది అన్నట్లు. రైట్. రామరెడ్డి గారు, మొదటి నుంచి స్థిరాస్తి రంగంలో ఎన్నో కంపెనీలు చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. మరి అలా చురుగ్గా వ్యవహరించే
నిర్మాణ సంస్థలకు ఈ చట్టం ఎలాంటి నియమాలు నిర్దేశించింది, ముఖ్యంగా ఎలాంటి మార్గదర్శకాల ద్వారా ఈ చట్టం ద్వారా అందిపుచ్చుకోవాలి? ఈ చట్టం రావడం వల్ల డెఫినెట్గా రియల్ ఎస్టేట్ రంగంకి ఒక మంచి ఊతం వస్తుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అనగానే ఒకప్పుడు ఒక నెగటివ్ భావం ఉండేది. ఈ చట్టంతో డెఫినెట్గా అందరికీ ఈ రెగ్యులేటర్కి వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతారు కాబట్టి ఒక మంచి అంటే ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. డెఫినెట్లీ ఈ చట్టం వల్ల జరుగుతుంది. కానీ డెవలపర్స్ దృష్టిలో పెట్టుకుని చాలా తక్కువ చేశారు ఈ చట్టంలో. మోస్ట్లీ అంటే దాదాపు అంటే కస్టమర్ ఓరియంటెడ్ కస్టమర్ సెంట్రికే ఉంది కంప్లీట్ ఈ చట్టము. ఎందుకంటే ఎస్పెషల్లీ మీరు చూసుకోండి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని కూడా ఈ చట్ట పరిధిలోకి తీసుకొస్తున్నారు. ఈ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ తీసుకురావడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయి. ఎందుకంటే ప్రీవియస్ అంటే వేరియస్ కండిషన్స్ ఏదో కండిషన్స్ పెట్టుకొని మేము అగ్రిమెంట్స్ చేసుకొని ఉంటాము. సో ఆ కండిషన్స్కి ఇప్పుడు రేరా కండిషన్స్కి చాలా వ్యత్యాసం ఉంది. సో ఈ వ్యత్యాసం వల్ల మళ్ళీ అన్ని చాలా డిస్ప్యూట్స్ రావడానికి కారణం ఉంటుంది. కాబట్టి మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ని ఎగ్జామ్ చేయమని. ఎందుకంటే ఎనీ లా ఎనీ యాక్ట్ షుడ్ బి ప్రాస్పెక్టివ్. రెట్రాస్పెక్టివ్ అనేది డెఫినెట్గా ఇది చాలా చాలా ఇబ్బందిగా కలుగుతుంది. సో దీనివల్ల అంటే ఎన్నో సమస్యలు ఎదుర్కోవడానికి అంటే డెవలపర్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే స్మాల్ డెవలపర్స్ అంటే చాలామంది ఈ అంటే రంగం నుంచి అంటే వాళ్ళు గేరప్ కాకుంటే వైదొలగాల్సిన పరిస్థితి. ఎస్పెషల్లీ స్మాల్ టౌన్స్లో స్మాల్ సిటీస్లో ఇప్పుడు వాళ్ళకి అసలు అవగాహనే లేదు. అంటే ఇప్పుడు వెబ్సైట్ అనేది కూడా మోస్ట్ ఆఫ్ డెవలపర్స్కి వెబ్సైట్ అనేది లేదు. రెప్యూటెడ్ డెవలపర్స్ కాకుండా స్మాల్ డెవలపర్స్కి వెబ్సైట్ అనేది ఉండదు. సో ఈ దాని మీద చాలా ఎడ్యుకేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ రిజిస్ట్రేషన్ ఆల్సో ఈజ్ ఎ బిగ్ ప్రాసెస్ యాక్చువల్లీ. సో రిజిస్ట్రేషన్ కూడా టైం లైన్స్ ఇప్పుడు July 31 లోపల చేసుకోవాలంటున్నారు. సో మనకి ఇంత అథారిటీ ఇంకా మనకు ఫామే కాలేదు. సో ఇది రావడానికి తర్వాత ఎంతమంది ఎన్ని వేల మంది డెవలపర్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది? ఈ లోపల కొత్త ప్రాజెక్ట్స్ ఏవి మనము స్టార్ట్ చేయకూడదు, అడ్వర్టైజ్ చేయకూడదు, అమ్మకూడదు, ఈ రూల్స్ ఉన్నాయి. సో దీనివల్ల చాలా భారం పడుతుంది డెవలపర్స్ మీద. ఆల్రెడీ నిర్మాణ రంగము ఎన్నో కష్టాల్లో ఒడిదుడుకుల్లో ఉంది దేశమంతా. సో ఈ టైంలో ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్తోని ఇంకా చాలా చాలా నిర్మాణ రంగంపై భారం పడే అవకాశం ఉంది. అంటే మీరు క్రీడాయికి తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నారు. మరి ఈ చట్టం అమలు కావడం ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఇతర నగరాలు ముఖ్య పట్టణాల్లో స్థిరాస్తి రంగం ఏ విధంగా వేగవంతం అవుతుంది? డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఈ స్మాల్ డెవలపర్స్ వాళ్ళని అందుకనే మేము కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాము, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. సో దీని గురించి భయపడదు. ఆల్రెడీ మాకు కాల్స్ వస్తున్నాయి. తర్వాత మా మిత్రులు మన వేరే సిటీస్ నుంచి స్మాల్ టౌన్స్ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. దీంట్లో నుంచి మనం పూర్తిగా వైదొలగాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో భావనలో ఉన్నారు. బట్ వాళ్ళకి మేము క్లియర్గా ఆల్రెడీ చెప్పడం జరిగిందంటే ఫస్ట్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. ఎందుకంటే స్మాల్ డెవలపర్స్కి అసలు అంటే చెప్పాను వెబ్సైట్ అనేది కానీ అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చాలా విషయాలు తెలియదు. సో ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. దాదాపు క్రెడై మెంబర్స్ అనే కానీ ఆల్రెడీ ఇంతకుముందే మనం కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటి పెట్టుకోవడం జరిగింది. అన్ని ఈవెన్ స్మాల్ సిటీస్ ఆల్సో దాదాపు అందరూ నియమ నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి దీంట్లో. సో దాన్ని కూడా మనము గెట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్నట్టు. కాబట్టి వాళ్ళని కూడా అధైర్యపడకుండా డెఫినెట్గా ఆ కొద్ది రోజులు మాత్రం ఇంపాక్ట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే ఈ భయాందోళనతో కూడా కొంతమంది బిజినెస్ని స్టార్ట్ చేయకపోవడానికి కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడానికి కూడా ఇబ్బంది పడతారు. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి పునఃస్వాగతం. హరిబాబు గారు, ఈ చట్టం ద్వారా ప్రధానంగా వినియోగదారులకు అంటే కొనుగోలుదారులకు పెద్దపీట వేసినట్టుగా స్పష్టం అవుతోంది. మరి వినియోగదారులకు ఈ చట్టం ఎలాంటి రక్షణాత్మక చర్యలు చేపట్టింది? ముఖ్యంగా ఈ చట్టంలోని నియమ నిబంధనల్ని ఏ విధంగా కూలంకషంగా చూడాలి? ఇది మీరు అన్నట్టుగా వినియోగదారుడికి సరిపోయే చట్టమే కానీ డెవలపర్ పనికి వచ్చే చట్టం కాదు. ఇది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి. ఇక్కడ నియంత్రణే ఉంది, అభివృద్ధి జీరో. ఈ చట్టాన్ని తీసుకొస్తూ ఈ లాస్ట్ 5 years మేము ఇచ్చిన కొన్ని రిప్రజెంటేషన్లో ఇక్కడ కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ జరిగినమాట వాస్తవం. పంజాబ్ అలాగే ఢిల్లీ 1-2 చోట్ల జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 1-2 కేసులు తప్పితే పెద్ద ప్రాబ్లమ్స్ కూడా లేవు అసలు. అది కూడా హైదరాబాద్లో. మొట్టమొదట ఒక 10 సిటీలు మీరు ఎంచుకోండి. ఈ 10 సిటీల్లో ఈ స్థిరాస్తి నియంత్రణాన్ని ఇంప్లిమెంట్ చేయండి. బిల్డర్స్లో
వాళ్ళ యొక్క కష్టాలు నష్టాలు కూడా చూడండి. దాన్ని చూసుకుని దాన్ని ఒక 2 సంవత్సరాలు నడిపిన తర్వాత ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అయిన తర్వాత దెన్ ఎక్స్టెండ్ టు అనదర్ 100 cities, దెన్ ఎక్స్టెండ్ టు ద హోల్ ఇండియా. ఇప్పుడు ఏం చేశారండి, ఢిల్లీలో కూర్చున్న ఎంఎన్సీ బిల్డర్కి, మా రేపల్లో కూర్చున్న లేకపోతే ఒక తెలంగాణలో ఉన్నటువంటి చిన్న బిల్డర్ని సమానం చేశారు. ఇది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఒక ఆంధ్రప్రదేశ్కి విషయానికి వస్తే 5,000 మంది పైగా బిల్డర్స్ ఉన్నాం. 5,000 మంది బిల్డర్స్లో 50 మంది కార్పొరేట్ బిల్డర్స్ ఉంటారండి. కాస్త కంపెనీ ఓ పద్ధతి ఉండేవాళ్ళు. మిగతా 4,950 మంది కూడా లేకే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నటువంటి బిల్డర్స్. సో నవ్వు ఈ నియంత్రణ చట్టం వచ్చిన తర్వాత కంప్లీట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తీసుకున్నటువంటి బిల్డర్స్ అందరూ నాశనం అయిపోతారు. ఎందుకంటే ఇంత వాళ్ళకి ప్రొవిజన్స్ లేవు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ని క్రియేట్ చేయడం, నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయడం, నాలెడ్జ్ని తెలుసుకోవడానికే ఇట్ టేక్స్ టైం. ఆ టైం వచ్చే లోపల వీళ్ళందరూ కూడా ఏదో కేసులు ఇరుక్కుపోతారు. చివరికి ఏంటంటే ఈ 10% పెనాల్టీ కట్టుకుని నమస్కారం చెప్పేసి బయటకు వచ్చే ఇది ఉంటుంది. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కన్జ్యూమర్కి అండి ఏ చట్టమైనా కూడా వన్ సైడెడ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ డిసడ్వాంటేజ్ దాన్ అడ్వాంటేజ్. అయితే ప్రధానంగా బిల్డర్లు ఎలాంటి వెసులుబాట్లను ఆశిస్తున్నారు? సార్ ఇందా చెప్పినట్టుగా ఫస్ట్ అసలు మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చే ముందు ఒక ట్రయల్ తీసుకోండి. మనం మెట్రో రైలు నడుపుతున్నాం అంటే మెట్రో రైలు సంవత్సరం బట్టి ట్రయల్స్ నడుపుతున్నాం. ఒకసారి నడపచ్చు కదా ట్రయల్స్ ఓపెన్ చేసి. అలాగే ఈ చట్టాన్ని ఏ చట్టం ఇంత పెద్ద చట్టం తీసుకొస్తారు మీరు? దీని మీద 6 సంవత్సరాలు డిస్కస్ చేశారు. మా రిప్రజెంటేషన్లో క్రెడే కానీ నాయడ్కో కానీ చాలా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మా రిప్రజెంటేషన్ మొత్తం తీసుకెళ్ళి పక్కన పెట్టేశారు. కంప్లీట్గా వన్ సైడెడ్ చట్టం తీసుకొచ్చారు. దీనివల్ల ఇంతకుముందు హిస్టరీగా తీసుకుంటే అండి 90s వరకు మా బిల్డర్స్ పెద్దగా లేవు. అప్పుడు రాక హౌసింగ్ బోర్డ్స్, హౌసింగ్ కార్పొరేషన్స్ చేసాయి. వాళ్ళు చేసిన రోజుల్లో ఆలస్యాలు కాలేదా? కన్జ్యూమర్ సెల్ కొట్టలేదా ఆఫీసులు పోయి? నిన్నగా మన రాజీవ్ స్వగృహ తీసుకొస్తే ఎన్ని డిలేలు ఉన్నాయి? అంటే గవర్నమెంట్ చేసినప్పుడు ఈ డిలేలు ఆ చట్టాలను తీసుకురాలేదు. 90s నుంచి మేము ఒక రకంగా చెప్పాలంటే కన్జ్యూమర్కి హెల్ప్ చేయడానికి మేము వచ్చాం. వేర్ గవర్నమెంట్ ఫెయిల్స్ ద బిజినెస్ విల్ స్టార్ట్. అక్కడ అన్నీ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇవాళ మేము బయటకు వచ్చాం. మిడ్ 90s నుంచి మేము బిజినెస్లోకి వచ్చాం. ఈ 25 yearsలో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ హెల్ప్ టు ద కన్జ్యూమర్. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. మరి స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి చట్టం అనేది ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి రంగానికి ఏ విధంగా మేలు చేకూరుస్తుంది? చాలా నష్టం చేస్తుంది. ఇది మాత్రం టెంపరీగా ఫస్ట్ 3 years చాలా చాలా నష్టం చేస్తుంది. మీకు మామూలుగా ఒక ఆర్డినరీ బిల్డర్ 1,150 రూపాయలు 1,200 రూపాయల ఖర్చుతో ల్యాండ్ కాస్ట్ ఒక 300-400 రూపాయలు పడితే 18,000కి 2,000 రూపాయలకు అమ్ముతున్నాడు. అక్కడ అంటే 1000 అడుగుల అపార్ట్మెంట్ని 20 నుంచి 30 లక్షల మధ్య అమ్ముతున్నాడు. ఎంఎన్సీస్కి, బిగ్ కంపెనీస్కి, డిఎల్ఎఫ్ కానీ లేదా ఇంకో కంపెనీ కానీ పేర్లు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. మీకు తెలుసో తెలీదో వాళ్ళ ఆఫీస్ ఎక్స్పెండిచర్ దట్ మీన్స్ ఓవర్ హెడ్ కాస్ట్ ఈజ్ 1,200 రూపాయలు. అంటే వాళ్ళ ఓవర్ హెడ్ కాస్ట్ 1,200 రూపాయలకి ఇక్కడ బిల్డర్ ఇక్కడ కట్టేస్తున్నాడు. వాళ్ళు వచ్చి అంటే కింద బిల్డర్స్ అందరూ తీసేశారు, వాళ్ళు చేయలేరు. కార్పొరేట్ కంపెనీస్ వస్తాయి. 2,000 రూపాయలకి 2,500కి 3,000 రూపాయలకి ఇచ్చే చోటల్లా కూడా 4,000-4,500కి వెళ్తుంది. ఎఫర్డబిలిటీ in Andhra Pradesh is very low as on today. As everybody knows, the employment is lesser. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఎక్కువ మంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు. ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అంటే లోన్ రావడం కోసం కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కావాలి. వాళ్ళకి ఎక్కువ మందికి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే లేవు. అంటే లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉండదు వాళ్ళకి. ఏదో వ్యవసాయం మీద సంపాదించుకుంటారు, లేకపోతే చిట్టీలు వేసుకుంటారు, అక్కడక్కడ మిగిల్చుకుంటారు. ఆ డబ్బులు తీసుకెళ్ళి ఓ బిల్డర్కి ఇచ్చి కొనుక్కుంటారు. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెన్సీ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్కి వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళ ఎఫర్డబిలిటీ అనేది పూర్తిగా పడిపోతుంది. రైట్. చలపతిరావు గారు, స్థిరాస్తి రంగంలో ముఖ్యంగా ఈ చట్టం ఏ విధంగా కీలక పాత్ర పోషించబోతోంది? ముఖ్యంగా గణనీయమైనటువంటి కార్యకలాపాలని పెంచడానికి ఈ స్థిరాస్తి అభివృద్ధి నియంత్రణ చట్టం ఏ మేరకు దోహదపడుతుంది? ముఖ్యంగా నిర్మాణదారులు ఈ చట్టాన్ని ఏ కోణంలోంచి పరిశీలిస్తున్నారు? మిత్రులందరూ కూడా ఇది అభివృద్ధి గురించి మాట్లాడుకుంటూ ఈ చట్టం ఓన్లీ పార్ట్ 1 కింద, ఇది ఓన్లీ నిరోధం కిందే వచ్చింది, ఇది రిస్ట్రిక్షన్ కిందే వచ్చిందండి. అభివృద్ధి కింద చాలా చేయవలసింది కూడా ఉన్నది. బహుశా యాక్ట్ పార్ట్ 2 అనేది ఒకటి తీసుకురావాల్సి వస్తుంది. డెవలపర్స్కి ఏ రకంగా మేలు చేస్తే స్థిరాస్తి అభివృద్ధి చెందుతుంది
అంటే ఇప్పుడు మనకి ప్రభుత్వంలో కూడా మీరు చూసినట్టయితే కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్లు అనేకం ఉన్నాయి, అభివృద్ధిని ప్రోత్సహించే డిపార్ట్మెంట్ ఒకటి లేదు. అసలు లాంగ్ టర్మ్లో నేను చెప్పేది ఏంటంటే ఏ రంగానికైనా ఒకటే ఒక సంస్థ ఉండాలి ప్రభుత్వం నుంచి, అది అభివృద్ధి చేస్తూ ట్యాక్స్ కలెక్షన్లు ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. అలాంటిది స్ట్రక్చరు లాంగ్ టర్మ్లో మోదీ గారు తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. నెంబర్ 1. డెవలపర్స్ సంబంధించి ఒకటి ఏంటంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్లో కొంచెం ఇబ్బందులు పడతారండి. ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ మనం చూసుకున్నట్టయితే ఎప్పటి నుంచో మల్టీ స్టోరీ మల్టీ బ్లాక్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసి చాలా వరకు కంప్లీట్ అయినవి చాలా తక్కువ ఉన్నాయి హైదరాబాద్లో. ఇవన్నీ ఫేజ్ వైజ్ కొన్ని బ్లాక్స్ తయారై ఉన్నాయి. కొన్ని బ్లాక్స్ కొన్ని పద్ధతుల ప్రకారం కార్పొరేట్ సూపర్ బిల్టప్ ఏరియా ప్రకారం అమ్మారు కాబట్టి ఇప్పుడు కస్టమర్కి మొదట ఇచ్చే బెనిఫిట్ ఏంటంటే కార్పొరేట్ ఏరియా ప్రకారం అమ్మంటున్నారండి. అంటే ప్రైస్ నియంత్రణ ఉండదు అన్న ఉద్దేశంతో కొంత సూపర్ బిల్టప్ ఏరియా అంటే వాళ్ళు ప్లింత్ ఏరియా మీద కొంత పర్సెంటేజ్, కొంతమంది 10%, కొంతమంది 20%, కొంతమంది 30% వేస్తున్నారు కాబట్టి కస్టమర్కి పూర్తి అవగాహన రావట్లేదు. అందుకని కార్పొరేట్ ఏరియా బేసిస్లో పెట్టమనేది ఫస్ట్ బెనిఫిట్ కస్టమర్కి ఇచ్చేది. నెంబర్ 2, డిలే అయితే కనుక డెవలపర్ కూడా ఇంట్రెస్ట్ పే చేయాలనేది రెండో పాయింట్. ఇందులో ఇంట్రెస్ట్ పే చేయాలి. సో డెవలపరు ఫాస్ట్గా కడతాడు, టైం ప్రకారం ఇస్తాడని. నెంబర్ 3, ఏదైనా అవరోధాలు వచ్చినా కూడా ఇన్సూరెన్స్ ఒకటి కల్పించినట్టయితే కస్టమర్కి బెనిఫిట్ వస్తుందని ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఒకటి తీసుకొచ్చారండి. నెంబర్ 4, క్యాన్సిలేషన్ క్లాజ్ కూడా ఇచ్చారు ఆయుధం. అంటే ఇంతవరకు కస్టమర్కి క్యాన్సిలేషన్ అనేది మామూలు చట్ట ప్రకారం ఏదో జరుగుతుంది కానీ క్యాన్సిలేషన్ పెద్ద ఫెసిలిటీ లేదు. దీంట్లో క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ అస్త్రాలు కన్సూమర్ చేతిలో పెట్టడం వలన డెవలపరు కొంచెం పద్ధతిగా పోతాడు, వేరే ప్రాజెక్ట్స్ డైవర్ట్ చేయకుండా ఈ ప్రాజెక్ట్ ఫోకస్ చేస్తాడు అనేది ఒకటి. డెవలపర్స్ వైపు నుంచి మాకున్న ఇబ్బందులు ఏంటంటే దీని మూలంగా కాస్ట్ కంట్రోల్ గురించి ఎటువంటిది ఎక్కడా లేదు. అభివృద్ధి జరగాలంటే కాస్ట్ కంట్రోల్ ఉండాలి కదండి. ఇప్పుడు సిమెంట్ ప్రైసెస్ పెంచారు, 100 రూపాయలు పెంచారు, అంటే 50% పెంచేశారు. మరి కాస్ట్ మన అన్ని చట్టాలు ఉన్నాయి ఆల్రెడీ. కాంపిటీషన్ కంట్రోల్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉందండి. సో వారు ఆల్రెడీ పాత కేసు నడుపుతున్నారు. 6,000 రూపాయలు 6,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కింద కట్టమంటే అది కట్టలేదు సరిగదా, దాని మీద ఇంకా నడుస్తుంది. సో ఇటువంటిది రెగ్యులేటరీ సిస్టమ్ సరైనది లేకుండా పెట్టి ఒక నిర్మాణ రంగాన్ని పూర్తిగా రెగ్యులేట్ చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. రెండోది ఏంటంటే లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని పెట్టారు. మనకి ముఖ్యంగా హైదరాబాద్ కానీ ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ కొన్ని క్లాజెస్ యాక్ట్లో లేని పెట్టి తీసుకొచ్చారండి. యూనియన్ టెరిటరీ నుంచి వాళ్ళకి పూర్తిగా అవగాహన లేని వాళ్ళే అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో కొన్ని పాయింట్లు పెట్టారు. ఆ లీగల్ స్క్రూటినీ కూడా అవ్వలేదు. దానికి ఉదాహరణ 3 పాయింట్లు చెప్తాను మీకు. ఒకటి, హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అయి ఉండకూడదట ప్రాజెక్ట్కి. మనం డిక్లరేషన్లో హెచ్యుఎఫ్ ప్రాపర్టీ అంటే హిందూ అవిభాత ఫ్యామిలీ నుంచి మనం కొనకూడదు, కొన్న భూమిని దీంట్లో వాడకూడదని రాశారు. అది ఏ లాయర్ కానీ ఎవరు ఒప్పుకోదండి. ఎటువంటి మన ఏది కూడా ఒప్పుకోదు. అది తీసేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ నోటీసు ఇవ్వలేదు అని మనం రాసేవాళ్ళట. మా ఆస్తికి, ఈ ప్రాజెక్టు తీసుకునే ఆస్తికి గవర్నమెంట్ నోటీసు ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదని. ఇంతవరకు ఇవ్వకపోవటం ఏంటంటే పొరపాటున నోటీసు రావచ్చు, గవర్నమెంట్ పొరపాటు జరగవచ్చు. మనం తిరిగి దానికి సమాధానం ఇచ్చేస్తే ఆ నోటీసు విత్డ్రా అయిపోతుంది. సో అదేంటంటే మహారాష్ట్ర వాళ్ళు దాన్ని శుభ్రంగా మార్పు చేసుకున్నారు. టైటిల్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఎటువంటి నోటీసులు ఉన్నా వాటికి పర్వాలేదు అని రాయాలి. అటువంటిది తీసుకురామని ఆంధ్రాలో కూడా అడిగాము, ఆంధ్రాలో ఇవ్వలేదండి. అది మోడల్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో అదొకటి తీసేయాలి. ఇలాగ 3 పాయింట్లు ఉన్నాయి సార్. 3 లీగల్గా, యాంటీ లీగల్. అయితే మీరు టెడా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ స్థిరాస్తి చట్టం ఏ విధంగా మేలు చేకూరుస్తుంది? ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అలాగే పట్టణాల్లో స్థిరాస్తి రంగ పురోభివృద్ధికి ఈ చట్టం ఏ విధంగా సమగ్రంగా ఉపకరిస్తుంది? అంటే ఒకటండి, మనకి హైదరాబాద్లో చాలామంది ఫెన్స్ సిట్టర్స్ ఉన్నారనేది ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే కొందాం అనుకుంటూ ఏదో రేట్లు తగ్గుతాయి అని కూడా ముందు కొన్నాళ్ళేమో మనకి ఆ ప్రాబ్లం వచ్చింది. ఏది ఓవరాల్గా ఆల్ ఇండియా లెవెల్లో పడిపోవటం, సబ్ ప్రైమ్ క్రైసిస్ ద్వారా మెల్లిగా మనకు రావటం, తర్వాత ఏదో డివైడ్ అయిపోతుంది కాబట్టి రేట్లు పడిపోతాయని కొన్నాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ డివైడ్ అయిపోయింది, ఆంధ్ర ఎంప్లాయీస్ అటు వెళ్ళిపోతే ఇక్కడ డిమాండ్ పడిపోద్ది, రేటు పడిపోద్ది అని కూర్చున్నారు. ఇవన్నీ ఏమీ జరగట్లేదండి. ముఖ్యంగా ఏం జరుగుతుందంటే
మన కస్టమర్స్ వరకు సంబంధించినటువంటిది రేట్ అనేది తగ్గలేదు. మీరు ఎన్నాళ్ళు కూర్చున్నా రేటు తగ్గే పరిస్థితి లేదు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్లోనే చాలా వరకు అమ్మకం జరుగుతుంది. రెండవది, కమర్షియల్ స్పేస్కి మంచి డిమాండ్ హైదరాబాద్లో ఉంది. ఎందుకంటే రేటు తక్కువగా ఉండటం వల్లనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కమర్షియల్ స్పేస్ పెరిగినప్పుడు, దానికి డిమాండ్ పెరిగినప్పుడు నాకు తెలిసండి కమర్షియల్ స్పేస్ బిఫోర్ దిస్ డివిజన్ మన హైదరాబాద్లో ఒక 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఉండింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 80 మిలియన్ స్క్వేర్ ఫీట్కి ఇది పెరిగిపోయింది. సో ఈ డబల్ అవటం మూలంగా దానికి సరిపడా డిమాండ్ రెసిడెన్షియల్లో కూడా వస్తుంది. సో కస్టమర్స్కి బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులో తొందరగా కొనుక్కుంటే సర్వేల ప్రకారం 30,000 యూనిట్లు ఆల్రెడీ రెడీ అయి ఉన్నాయండి. ఇంకో 60,000 యూనిట్లు లాంచ్ చేస్తున్నారు. ఇప్పుడు కొనుక్కుంటే చట్టం ఉన్నా లేకపోయినా మీరు ఎండ్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ చేతిలో ఉంది కాబట్టి ఇది కొనుక్కోండి. తర్వాత ఈ చట్ట ప్రకారం కొంచెం లేట్గా వచ్చినప్పుడు కొంటే మంచి ప్రైస్లోనే రావచ్చు. ఉండే కొద్ది ప్రైసెస్ పెరుగుతాయి అనేది నిర్విధానమైనటువంటి అంశం. రామకృష్ణరావు గారు, దేశ స్థిరాస్తి రంగం ముఖ చిత్రాన్ని సాకల్యంగా మార్చడానికి ఈ చట్టం ఎంతగానో ఉపకరిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగ పురోభివృద్ధికి ఈ కొత్త చట్టం ఏ విధంగా ఉపయుక్తం అవుతుంది? మొట్టమొదటిగా నేను చెప్పేది ఏంటంటే, చీకట్లో తడుముకునేటువంటి పరిస్థితి నుంచి ఒక ఊతమంటూ దొరికింది ఇప్పుడు కొనుగోలుదారుడికి, అటు వినియోగదారుడికి కూడా, ఇద్దరికి కూడా. అసలు ఇంత పెద్ద రంగం, వ్యవసాయ రంగం తర్వాత అత్యంత జాబ్స్ ఉన్నటువంటి, ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి రంగానికి ఇంతవరకు ఒక రెగ్యులేటరీ యాక్ట్ లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇది ఇవాళ మనం ఫస్ట్ దాన్ని ఆహ్వానించాలి. దాంట్లో లోపాలుంటే ఉండొచ్చు, దాంట్లో నేను కాదంటలేదు. ఏ లోపాలుంటే మన చేతిలో పని. పార్లమెంట్లో చట్టాన్ని మార్చుకునే అవకాశం కూడా మనకుంది. అసలు లేని చోట్ల నుంచి, చీకట్లో నుంచి మనం ఒక వెలుగులోకి వస్తున్నాం, ఒక రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకొస్తున్నాం. అది మాత్రం ఫస్ట్ దయచేసి దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా దీంట్లో వచ్చేది ఏంటంటే మోడల్ మారిపోతుంది, బిజినెస్ మోడల్. ఇప్పుడు డెవలపర్స్ కూడా ఆలోచించుకోవాల్సింది, దాని నుంచి చెప్పిందంతా విన్నా నేను. డెవలపర్స్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, విదేశాల్లో లాగా మీరేందంటే అసలు పర్మిషన్స్ రాకముందే అడ్వర్టైజ్మెంట్స్ మొదలు పెడుతున్నారు. ఆ స్థాయి మానేసి ఇప్పుడు మారిపోతుంది, మోడల్ మారిపోతుంది. బిజినెస్ మోడల్ ఏమవుతుందంటే, గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే మీరు అడ్వర్టైజ్మెంట్స్ మొదలవుతాయి, మార్కెటింగ్ మొదలవుతుంది. అక్కడి నుంచే కొనుగోలుదారులు మీకు రిజిస్టర్ చేసుకుంటారు. కాబట్టి ఇది ఇక్కడ మీరు వినియోగదారుడికి ఉండేటువంటి, బిల్డర్స్కి ఉండేటువంటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే, దీంట్లో టైం బౌండ్ ఉంది, కానీ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావడంలో టైం బౌండ్ లేదు, కాల పరిమితి లేదు. అది మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం అడ్రస్ చేయాల్సిన విషయం. అది దాంట్లో మాత్రం సెకండ్ థాట్ ఏం లేదు. రెండోది, దీంట్లో ఇంకొక చాలా ఒకటి నేను ఊహిస్తూ ఉంది ఏంటంటే, లిటిగేషన్లోకి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ సబ్జెక్ట్ మీద లిటిగేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నా దృష్టిలో. చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సరే, దాన్ని పక్కన పెట్టేటట్టయితే మొట్టమొదటిగా ఇంత పెద్ద రంగానికి ఆర్థిక కన్వర్సేషన్ అనేది రాబోతా ఉంది. దాన్ని మనం ఆహ్వానించాలి ఫస్ట్. తర్వాత అన్నిటికనేది ప్రొటెక్షన్, కొనుగోలుదారులకు ఇంతటి ఇన్నాళ్ళ నుంచి మనం మిత్రులు చెప్పారే కానీ ఏదో 2 కేసులు ఉన్నాయన్నారు. నేను విభేదిస్తున్నా దాంట్లో. టైము, బిల్డర్ చెప్పిన టైంకి ఇచ్చిన ప్రాజెక్ట్స్ పర్సంటేజ్ ఎంత అది చూసుకున్నప్పుడు దానికి మీ తప్పు కూడా ఉండకపోవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకోకుండా ముందే మార్కెటింగ్ చేసుకుంటున్నాం. అక్కడ గవర్నమెంట్ దగ్గర చాలా లేట్ అవుతా ఉంది. ఏదైనా కారణం కొనుగోలుదారుడికి అనవసరం, మీరు చెప్పిన టైంకి ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇవాళ అది మారిపోతుంది. ఇవాళ పర్మిషన్లు వచ్చిన తర్వాత మీరు మొదలు పెడతారు కాబట్టి మార్కెటింగ్ ఖచ్చితంగా మీకు కాలపరిమితి లోపల వినియోగదారుడికి ముఖ్యంగా ఒక రిటర్న్ అఫిడవిట్ ఇవ్వబోతున్నారు. అయితే మీరు బ్యాంకింగ్ రంగ ప్రముఖులుగా ఉన్నారు. స్థిరాస్తి రంగ అభివృద్ధికి సంబంధించి బ్యాంకులది చాలా ముఖ్యమైన పాత్ర. మరి బ్యాంకుల పాత్రను ఈ తరుణంలో ఏ విధంగా చూడాలి? బ్యాంకులకి ఏంటంటే, మేము కూడా మాకైతే ఒకటి కొనుగోలుదారుడికే కాదు, నా దృష్టిలో ఏంటంటే బ్యాంకులకు కూడా చాలా ప్రొటెక్షనిస్ట్గా ఉంది ఈ యాక్ట్ మాత్రం. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి గందరగోళంగా ఉన్న పరిస్థితి నుంచి మేము కూడా ఒక క్లారిటీతో ముందుకు వెళ్ళగలం. క్లారిటీతో ఇప్పుడు 14 ట్రిలియన్ల మార్కెట్ ఇది హోమ్ ఫైనాన్స్. మీరు చూస్తే మొత్తం దేశంలో 76 హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ కానీ బ్యాంక్స్ కానీ ఉన్నాయి. బ్యాంక్స్ ఒకటే కాదు దీంట్లో, బ్యాంక్స్ కన్నా ప్రధానంగా హోమ్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకోండి, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోండి, దేవాస్ తీసుకోండి, ఇట్లా రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు కూడా 14 లక్షల కోట్ల హోమ్ ఫైనాన్స్ ఉంది ఇవాళ. మేము అందరూ ఫీల్ అవుతుంది ఏంటంటే, ఈ చట్టం రావటం వల్ల మాకు క్లారిటీ ఉంది ఇప్పుడు.
ఏంటంటే మీరు ఫైనాన్స్ చేసే ముందే మీరు పర్మిషన్స్ తీసుకొని ప్రాజెక్టు అక్కడే మార్కెటింగ్ చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక టైం లోపల అయిపోతుంది. కాబట్టి బ్యాంకుల యాంగిల్లో చూసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీంట్లో చాలా మంచిది ఉంటుంది. రెండోది జీడిపిలో దాదాపుగా 9% ఉందండి ఇవాళ. 9% దీంతో ప్రభావితం చెందుతూ ఉంది. అయితే దీంట్లో గవర్నమెంట్ కూడా చాలా ఈజీ అవుతుంది. ముందు ఫైనాన్స్ అసలు ఈజీ అవుతుంది దీనివల్ల. రెండోది గవర్నమెంట్ దీంతో పాటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద స్టేటస్ ఎప్పుడైతే ఇచ్చారో దాంతో మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వస్తుంది, పేమెంట్ పీరియడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. చాలా దీంట్లో వచ్చినటువంటి గవర్నమెంట్ తీసుకున్న ఇన్సెంటివ్స్ వలన నా దృష్టిలో ఏంటంటే ఇది ఈ నిర్మాణ రంగం మాత్రం బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుంది. ఏదో ఆగిపోతుంది అనుకున్నారు, ఆగిపోతుంది. ఎక్కడ ఆగిపోతుంది? ఎవరైతే క్యాపిటల్ లేకుండా హౌసింగ్ ప్రాజెక్ట్స్ మొదలు పెట్టేవాళ్ళు అందరూ ఎప్పుడు వ్యాపారాలు అందరూ మంచి వాళ్ళే ఉంటారు కదా. అసలు ఏ డబ్బులు లేకుండా అవి కొనుగోలుదారుడు ఇచ్చే డబ్బులతో మొదలుపెట్టే ప్రాజెక్ట్స్ చేసేటువంటి వినిమయదారులకే దెబ్బ తగులుతుంది తప్ప మీరు ఒక సిస్టమ్ ప్రకారంగా ఒక పద్ధతి ప్రకారంగా పెట్టుబడితోటి చేసేటువంటి వ్యాపారస్తులకు మాత్రం ఎవరికి కూడా దెబ్బ తగలదు దీంట్లో. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు ఒక క్రమబద్ధీకరణ జరుగుతూ ఉంది దీంట్లో. ఇది ఖచ్చితంగా కూడా కొనుగోలుదారులకు మంచిదే, వినిమయదారులకు కూడా మంచిదే. మీరు చేయాల్సిందల్లా ప్రభుత్వం మీకన్నా లాభి పవర్ఫుల్ ఏముంటుందని నేను అనుకోను. మీరు చేయాల్సింది ఏంటంటే కాలపరిమితితోటి ఖచ్చితంగా మీరు ప్రభుత్వం నుంచి రావడానికి ఏదైతే మొదటి నుంచి ఇది ఏదైతే మీరు ఇప్పుడైతే కాలపరిమితి పెట్టారు 60 రోజులు పెట్టారు గ్రీవెన్స్ రిడ్రెస్లకి, అట్లానే మీరు కూడా ఏంది గవర్నమెంట్ పర్మిషన్ అప్లై చేసిన తర్వాత వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీరు ఆన్లైన్లో వాళ్ళు ఇవ్వాలా, లేకపోతే కొరీస్ చేయాలా. దీనికి కూడా టైం బౌండ్ రావాలా. మేజర్ భారతదేశంలో ఏ రిఫార్మ్స్ రావాలన్నా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అధికార యంత్రాంగం రిఫార్మిస్టిక్ అధికార యంత్రాంగం కాకపోవడం భారతదేశంలో ప్రధానమైన అవరోధం. అభివృద్ధికి నిరోధకం వినియోగదారులు కాదు, కొనుగోలుదారులు కాదు, అధికార యంత్రాంగం రిఫార్మిస్ట్గా లేకపోవడం, సంస్కరణవాద అవినీతి రహిత అధికార యంత్రాంగం లేకపోవటం వల్లనే ఈ దేశంలో ప్రధానమైన అవరోధంగా నేను ఫీల్ అవుతున్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ యాక్సెస్ లేదు. బ్యాంకులు కూడా దానికి గురించి మీ హిస్టరీ చాలా బ్యాడ్ ఉన్నది. బ్యాంక్స్ ఇచ్చేవాళ్ళు ఏదో టాప్ 10 బిల్డర్స్ ఇచ్చారు, లక్షల కోట్లు అక్కడ పెండింగ్ ఉన్నాయి. అందుచేత ఇప్పుడు ఈ విషయంలో స్మాల్ అండ్ మీడియం డెవలపర్స్ కి బ్యాంకింగ్ రంగం నుంచి ఎటువంటి ప్రోత్సాహం వస్తుంది, దీని గురించి ఏమైనా వస్తే చెప్పండి. రైట్ మళ్ళీ వద్దాం. పర్ఫెక్ట్ గా ఉండి ఇందా చెప్పాను, పెట్టుబడి లేకుండా చిన్న పెట్టుబడితోటి చేసేటప్పుడు మీరు ఇందాకన్నారు ఐటీ రిటర్న్స్ లేని వాళ్ళకి ఐటీ రిటర్న్స్ లేకుండా చేయకూడదు కదా. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సునీల్ కుమార్ గారు, 2022 సంవత్సరం నాటికి అందరికీ ఇళ్లు నిర్మించాలనేది మోదీ సర్కార్ ప్రధానంగా పెట్టుకున్న లక్ష్యం. మరి అందుకు అనుగుణంగా ఈ స్థిరాస్తి చట్టం ఏ విధంగా ఉపకరిస్తుంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణ రంగానికి సంబంధించి ఈ చట్టం ఏ విధంగా ఉపకరిస్తుంది? మీ ప్రశ్నకు చెప్పే ముందు ఇప్పటిదాకా చర్చ అంతా విన్నాను. ఒక చిన్న క్లారిఫికేషన్ చెప్పి దీంట్లోకి వెళ్తాను. ఒకటి, ఇప్పుడు తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉంటుందో కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. కేంద్ర ప్రభుత్వానికి భూములకి రియల్ ఎస్టేట్కి సంబంధించి ఒక పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్టు. సో ఈ కేంద్రం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఒక భాగాన్ని మాత్రమే రెగ్యులేట్ చేస్తుంది తప్ప ముఖ్యమైన ల్యాండ్ గురించి కానీ తర్వాత ఇప్పటిదాకా బిల్లుస్ అయితే సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నారో అది ఈ చట్టం పరిధిలో రాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ సర్వీసెస్ గ్యారంటీ యాక్ట్ని తీసుకురాబోతుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఆ చట్టం ఉండాలి. ఆ చట్టం కనుక వచ్చినట్లయితే ఏవైతే బిల్డర్స్ అందరూ పర్మిషన్ గురించి మాట్లాడుతున్నారో టైం పీరియడ్ గురించి మాట్లాడుతున్నారో తప్పకుండా సర్వీసెస్ గ్యారంటీ యాక్ట్లో ఇవన్నీ దాంట్లో వచ్చేస్తాయి. ఈ చట్టం కింద రాదు. రెండోది, మనం టైటిల్ గురించి మాట్లాడుతున్నాం. భూముల యొక్క టైటిల్స్ కానీ రికార్డ్స్ గురించి మాట్లాడుతున్నాము. అది కేంద్రం చట్టంలో పరిధిలో రాదు. రాష్ట్రాలు భూములకు సంబంధించిన చట్టాలు చేసుకోవాలి. ఈ చట్టం ఇంకా మెరుగ్గా జరగాలంటే కనుక 2 ప్రయత్నాలు జరగాలి. ఒకటి, టైటిల్ గ్యారంటీ బిల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపొందించి 2011లో అది రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఒక రాజస్థాన్ రాష్ట్రం మాత్రమే చట్టం చేసుకుంది. టైటిల్ గ్యారంటీ యాక్ట్ కనుక వస్తే బిల్డర్స్కున్న సగం సమస్య పోతుంది, అటు కన్జ్యూమర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఆ చట్టం కనుక వస్తే ఈ పలానా భూమికి హక్కుదారు ఎవరు అని తెలిసిపోతుంది. తర్వాత అది కనుక వస్తేనే ఈ చట్టంలో ఏదైతే ఇన్సూరెన్స్ గురించి మాట్లాడామో అందులో టైటిల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. టైటిల్ ఇన్సూరెన్స్ జరగాలి, బెనిఫిట్ జరగాలంటే కూడా తప్పకుండా ఆ చట్టం రావాలి. ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు అడిగిన ప్రశ్నలకు వచ్చినట్లయితే
ఇప్పటిదాకా మనం హౌసింగ్ చూసినట్లయితే ఇటీవల ఒక 10 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ అన్నారు, ఏదైతే ఫుడ్ మిగతా ఎట్లయితే ప్రాథమిక హక్కులపై కొంత ఎదగలిగానో షెల్టర్ కూడా ఈ రోజున భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు. నాకు ఒక ఇల్లు ఉండటం అనేది నాకు ఒక ప్రాథమిక హక్కు. కానీ ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతంలో కూడా మనం దాన్ని ఇవ్వలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మనం ప్రతిదాన్ని ఎక్కడెక్కడైతే ప్రభుత్వం సర్వీసెస్ ఇవ్వలేకపోతుందో పూర్తిగా ప్రభుత్వము ప్రైవేటు భాగస్వాములు ముందుకెళ్తున్నాం. ఆ క్రమంలో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో కానీ మధ్యతరగతులకి పేద వర్గాల వాళ్ళకి ఇల్లు కళ నెరవేరాలంటే తప్పకుండా ప్రైవేట్ ప్లేయర్స్ అందులో రోల్ ప్లే చేయాల్సిందే. ఈ రోజున కనుక మనం ఇలాంటి ఒక చట్టం కనుక చేసుకున్నట్లయితే ఒక 2 శుభ పరిణామాలు జరుగుతాయి. ఒకటి, ఆ ఇంట్లోకి ఇల్లు స్థలాలకి ఇంటికి సంబంధించి ఒక పలానా చట్టం ఉంది, పలానా రెగ్యులేటర్ ఉంది, ఈ జరుగుతున్న ఒక క్లారిటీ ఒకటి వస్తుంది. తర్వాత ఇంతకుముందు పెద్దలందరూ మాట్లాడినట్టుగా ఈ చట్టాలు ఇంకా చాలా మార్పు చేర్పులు జరగాలి. ఎందుకంటే మనం అమలు చేయడమే ప్రారంభం చేయలే. అమలు చేయడం ప్రారంభం చేసిన తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి. దానికి అనుకూలంగా మార్పు చేర్పు చేసుకుంటూ వెళ్ళాలి. రెండో అంశం ఏంటంటే ఇంకా ఇది గ్రామీణ ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ ఇంకా పుంజుకోదగ్గర, ఎందుకంటే అంత కొనేవాళ్ళు లేరు. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే ఎట్లాగూ ఒక చట్టం అంటూ మనం తీసుకొచ్చినాం కాబట్టి గ్రామీణ ప్రాంతంలో కూడా మనం ప్రోత్సహించినట్లయితే గ్రామీణ ప్రాంతంలో పేదలకి ఇల్లు చేకూర్చడం కళ నెరవేరుతుంది. ఇంకొక అంశం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక అప్రెన్షన్ ఎప్పుడైనా రెగ్యులేటరీ చట్టాలు వస్తే ఏమవుతుంది అంటే చిన్న ప్లేస్ అందరినీ తీసేస్తారు, ఎలిమినేట్ అయిపోతుంది మార్కెట్ నుంచి. ఇంకా అంత పెద్ద పెద్ద ప్లేస్కి ఏ సెక్టర్ అయినా తీసుకుంటే అవుతుంది. ఆ అప్రెన్షన్ పోగొట్టి గ్రామీణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ యొక్క రోల్ కనుక కొంచెం పెంచుకుంటూ వెళ్తే ఈవెన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అక్కడిక్కడ చేయగలిగితే ఒక అప్రెన్షన్ తగ్గుతుంది. చివరిగా ఒక మాట చెప్తాను నేను, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన ఈ రోజున గ్రామీణ ప్రాంతం ఉన్న ప్రజలందరూ పట్టణాలకు వస్తున్నారు. మీరు గ్రామీణ ప్రాంతంలో పట్టణీకరణ పెరుగుతూ ఇంకో రాబోయే 10-15 సంవత్సరాలలో 50% జనాభా అంతా కూడా చిన్న పట్టణాల్లో పెద్ద పట్టణాలకు వచ్చేస్తున్నారు. ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారో వాళ్ళు ఆ విలేజ్లో ఉన్న పట్టణాలకు వచ్చిన ఇల్లు పొందడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజున మనం ఏదైతే చట్టంలో కన్జ్యూమర్కి బెనిఫిట్స్ మనం రాసుకున్నామో అవి నిజంగా నెరవేరాలి అంటే ఒకటి బిల్డర్స్కి ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళు కూడా సరిగా చేయగలిగితేనే కన్జ్యూమర్స్కి రైట్స్ వస్తుంది. రెండవది చట్టంలో పొందుపరిచి మాత్రం సరిపోదు, అది అమలు చేయడానికి వాళ్ళకి సహాయం చేసే ఒక యంత్రాంగం కూడా లేనట్లయితే ఈ చట్టం పేపర్ మీదే ఉండిపోతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అందరికీ ఇళ్ళు కార్యక్రమానికి అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమానికి ఈ చట్టం ఏ విధంగా ఉపకరిస్తుంది? ముఖ్యంగా వినియోగదారుడే రాజు అని ఈ చట్టం ప్రధానంగా హైలైట్ చేస్తోంది. మరి ఆ అంశాన్ని ఏ విధంగా మనం విశ్లేషించుకోవాలి? ఒకటి, మన ప్రభుత్వం చేసే హౌసింగ్ స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ ద్వారా జరుగుతున్నాయి. ప్రభుత్వ డిపార్ట్మెంట్ వచ్చే ఏ హౌసింగ్ స్కీమ్స్ కూడా ఈ చట్ట పరిధిలో రావు. ఈ చట్టం అంతా కూడా ప్రైవేట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్న చట్టాలే వస్తున్నాయి. కాబట్టి మీరు అనుకున్న ఆ లక్ష్యం నెరవేరాలంటే ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్ స్కీమ్స్ అన్నా చట్ట పరిధిలో రావాలి, లేదా ప్రభుత్వం చేపడుతున్న హౌసింగ్ స్కీమ్స్లోనన్నా రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ యొక్క రోల్ ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే ఈ చట్టం యొక్క ఆ ఉద్దేశము గ్రామీణ ప్రాంతంలో నెరవేరుతుంది. కానీ మీరు అడుగుతున్న ప్రశ్నకి ఈ చట్టానికి లింక్ ఉండదు, ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న హౌసింగ్ స్కీమ్స్కి ఈ చట్టానికి ఆ లింక్ లేదు. కాబట్టి అదే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ చట్టం రాష్ట్రాలు ఏ విధంగా అన్వయించుకోవాలి, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని దానికి ఏ విధంగా అందిపుచ్చుకోవాలి? దీనికి ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టానికే పరిమితంగా రూల్స్ చేసుకుంటే మాత్రమే సరిపోదు. రాష్ట్రాలు కావాలంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది, ల్యాండ్ రికార్డ్స్ మీద చాలా అడ్వాన్స్గా ముందుకు వెళ్ళిపోయింది, చాలా పనులు చేశారు, అక్కడ ఫీల్డ్ ఐడెంటిఫికేషన్ దాకా వెళ్ళింది. కాబట్టి కావాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున ఒక టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకోవచ్చు, లేదా కేంద్రం చేసిన రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ని కూడా కొంత మార్పు చేర్పులు చేసుకొని కొన్ని అడిషనల్గా పెట్టుకోవచ్చు. లేదా రూల్స్ని అన్వయించుకుని చేసేటప్పుడు కూడా రూల్స్ని మాత్రమే అన్వయించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నేను ఆ కేంద్రం చేసిన చట్ట పరిధిలకు లోబడి మాత్రమే నేను రూల్స్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా నా చట్ట పరిధిని కనుక విస్తృతి చేసుకున్నట్లయితే ఏవేవైతే ఇప్పుడు చర్చలో రాలేదో ఈ అంశాలన్నింటినీ కూడా చట్టంలో పొందుపరచుకోవడానికి ఒక అవసరం ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థలు, హౌసింగ్ బోర్డ్స్ అయినా, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ అయినా కూడా ఈ చట్టంలోకి వస్తాయి. రావనేది కాదు, వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. కుటుంబరావు గారు, స్థిరాస్తి రంగం అనేది దేశ అభ్యున్నతికి ఎంతగానో ఉపకరిస్తుంది. అయితే మరోపక్క చూసినట్లయితే ఈ స్థిరాస్తిలో విపరీతంగా అవినీతి చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా నాణ్యతా ప్రమాణాల లోపాలు కానివ్వండి, లేఅవుట్ల మోసాలు కానివ్వండి, ధరాభారం కానివ్వండి, వినియోగదారుని కుదేలు చేస్తున్నాయి. మరి వాళ్ళకి ఏ విధంగా రక్షణాత్మక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? మీరు ఏదైతే అడిగారో ప్రశ్నకండి, దానికి గవర్నమెంట్ తీసుకుంటున్న స్టెప్స్ రీసెంట్లీ అనమాట, సెవరల్ స్టెప్స్ అనమాట, దాని దిశగానే వెళ్తున్నాయి. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి అనే దిశగానే. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఒక్క జిఎస్టీ యాక్ట్ అనే చట్టమే కాకుండా బేనామీ ప్రాపర్టీస్ యాక్ట్ అవనండి, ఆ తర్వాత డిమానిటైజేషన్ స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో అయ్యి రియల్ ఎస్టేట్కి అనమాట ఇటు ఫండ్ ఫ్లో రావడానికి ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు అలౌ చేయటం, ఆర్ఈఐటీ అలౌ చేయటం, కానీ ఈ స్టెప్స్ అన్నీ కూడా చూస్తేనమాట ఖచ్చితంగా ఒక పారదర్శకతను, అకౌంటబిలిటీ ఈ రంగాన్ని తీసుకురావాలని తీసుకొచ్చారు.
దీనిపైన హోంవర్క్ చేయలేదని చెప్పేసి కూడా కేంద్రం నేను అన్ను. ఎందుకంటే మనం ఎంత డిస్కస్ చేస్తాం, యుఎస్ఏ లాంటి పెద్ద కంట్రీలోనే రెగ్యులేటర్ లేడు రియల్ ఎస్టేట్కి. ఎక్కడి నుంచి అయితే లాస్ మనం తీసుకున్నామో యూకే, ఇంగ్లాండ్లో కూడా రెగ్యులేటర్ లేడు. ఫస్ట్ అది కూడా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ టైం ఇక్కడ ఒక రెగ్యులేటరీ మెకానిజం క్రియేట్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత పారదర్శకత తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనేది కూడా మనం దాన్ని అభినందించాలన్నమాట. యూకేలో ఇప్పుడు ప్రాపర్టీ మిస్డిస్క్రిప్షన్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది 1991ది. అందులో ఫాల్స్ స్టేట్మెంట్లు కానీ ఏమన్నా చేస్తే కనుక ఖచ్చితంగా డెవలపర్ అనమాట లయబిలిటీ క్వాంటిఫై అవుతుంది, అన్నీ కూడా ఇచ్చేస్తారు. అండ్ ఏదైతే అక్కడ ఎఫ్ఎస్సి అని ఉంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ అథారిటీ ఏదైతే ఉందో దాని కింద బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కిందే ఉంటుంది. అది రెగ్యులేట్ చేస్తుంది యూకేలో. యూఎస్ఏకి వచ్చేప్పటికి డిఫరెంట్ స్టేట్స్కి లైసెన్సింగ్ యాక్ట్స్ ఉన్నాయి, దాన్ని బట్టి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త యాక్ట్ కాబట్టి ఏదైతే కనుక సవరణలు ఇవన్నీ అవసరం ఉంటాయో సమయానుగుణంగా అనమాట ఎప్పటికప్పుడు ఇందులో లోటుపాట్లు ఏమున్నాయో చూసి సవరణలు చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ పైన వీటిపైన ఏదైతే కన్సర్న్స్ చెప్తున్నారో 3 ఇంపార్టెంట్ కేసులు సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి రియల్ ఎస్టేట్. ఆల్ ఇంపార్టెంట్ కేసులు అంటా నేను, ఎందుకంటే ఆ కేసుల్లో వచ్చే ఫలితాన్ని బట్టి మొత్తం ఈ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కాంట్రవర్సీ కానీ ఈ యాక్ట్లో చేయాల్సిన అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటకు వస్తాయి. ఒకటి యూనిటెక్ది. యూనిటెక్ డెవలపర్స్ ఏంటి డిలే చేశారు ప్రాపర్టీ, దాదాపు 36 నెలల నుంచి కూడా ఇవ్వాల్సిన టైం కంటే కూడా ఇవ్వలేదు. ఈ చట్టం కింద ఏ విధంగా ప్రాస్పెక్టివ్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది, దానిపైన ఏ విధంగా అనమాట టోటల్లీ జడ్జిమెంట్ ఇస్తుంది అనేది చూడాలి. రెండోది సూపర్ టెక్ అని. సూపర్ టెక్ దాంట్లో ఏంటి అనదరైజ్డ్ లేఅవుట్ చేశారు, మార్చారు, దానిపైన డిమాలిషన్ కూడా ఆర్డర్ చేశారు. డిమాలిషన్ ఆర్డర్ చేసేటప్పుడు అనమాట ఎగ్జిస్టింగ్ క్లయింట్లు సఫర్ కాకుండా ఏ విధంగా చేయాలనేది కూడా సుప్రీంకోర్టు చూస్తాను. మూడోది వచ్చేసేపటికి జేపీ డెవలపర్స్ ఉన్నారు. ఆ జేపీ డెవలపర్స్ కేసులో కూడా మీకు క్లియర్లీ సూపర్ ఏరియా ఇంక్రీజ్ చేశాడు. ప్రాజెక్టు ఫస్ట్ చెప్పినప్పుడు ఇంత ఏరియా అన్నాడు, తర్వాత సూపర్ ఏరియా ఇంక్రీజ్ చేసేసి ఎడిషనల్ ఛార్జీలు లెవీ చేయటం కానీ ఇట్లా అన్నీ కూడా అనమాట క్లయింట్స్ పైన చూసాము. ఈ మూడిట్లో వచ్చే జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇప్పుడు రేరా యాక్ట్ని కూడా ప్రభావితం చేస్తాయి అమలు. అండ్ ఏదైతే ఇది కేంద్రం మోడల్లా ఇచ్చింది అంతే కరెక్ట్గా ఏ రాష్ట్రాలు వాళ్ళ దగ్గర ఉన్న ఇండస్ట్రీ స్టేటస్ని బట్టి దాన్ని బట్టి రూల్స్ మాడిఫై చేసుకుంటారు, ఇక్కడ చేస్తారు. ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ అవి ఉన్నాయో అవన్నీ చూసి కూడా అడ్రస్ చేయాల్సి వస్తుంది. అయితే ఒక్క వ్యాలిడ్ పాయింట్ సునీల్ చెప్పిందనమాట, అది వెరీ ఇంపార్టెంట్ అంటాను. టైటిల్ డిస్క్రిప్షన్ యాక్ట్ ఏదైతే ఉందన్నమాట గ్యారంటీ అంటూ ఇవ్వాలనేది విస్తృతంగా హోంవర్క్ మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ వైడ్ కూడా స్టడీ చేస్తే ఓన్లీ ఒక్క కంట్రీ చాలా సక్సెస్ఫుల్గా చేసింది, అది ఫిలిప్పైన్స్. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని కూడా ఇది చేశారనమాట, ఒక టైటిల్ గ్యారంటీ అంటూ ఇవ్వటం అంటూ చేశారు. మన దగ్గర రాజస్థాన్లో లిమిటెడ్ ఏరియా లైక్ జైపూర్కి చేశారు, అర్బన్ ప్రాపర్టీలో అనమాట టైటిల్ గ్యారంటీ ఇచ్చి ఒక మీకు నోటిఫైడ్ మార్క్ కూడా ఇస్తారనమాట. దాన్ని విచ్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ ఈవెన్ బ్యాంక్లో కానీ మీరు దేనికైనా హైపోథికేట్ చేయడానికి అన్నీ కూడా. కాబట్టి ఆ దిశగానమాట స్టేట్లో కూడా స్టెప్స్ తీసుకుంటానికి చూస్తున్నాం మేము. మీ భూమి కింద కానీ చాలా వరకు అర్బన్ ప్రాపర్టీస్ కూడా అనమాట ఇది చేయటం. అండ్ లాస్ట్ పాయింట్ ఇంకొకటి అనమాట, అదర్ దాన్ దిస్ టైటిల్ గ్యారంటీ సర్వీసెస్ అనేది ఇంపార్టెంట్ అవుతుందని మొదట్లో కూడా నేను అన్నది. అందుకే డెవలపర్స్కి ఈ యాక్ట్లో కొంచెం నెగిటివ్ పాయింట్ ఏదనేది ఏంటంటే సర్వీసెస్ది ఎంతవరకు డిఫైన్ చేశారు. ఒక్కసారి సర్వీస్ గ్యారంటీ నేను ఇచ్చిన తర్వాత అంటే రాష్ట్ర ప్రభుత్వంగా ఈ టైటిల్ కరెక్ట్ అని క్లియర్ చేసిన తర్వాత ఎక్కడో లేని లిటిగేషన్ రేపు వచ్చిందనుకోండి, వచ్చిన తర్వాత డెవలపర్ ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతాడు. ఆ టైటిల్ ప్రాబ్లంలో ఈవెన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు వస్తుంది. కొన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి, ఆ గ్రే ఏరియాస్ కనుక ఖచ్చితంగా ఓరే పీరియడ్ అడ్రస్ అవుతాయి. బట్ డెఫినెట్లీ నేను అనుకోవటం మాత్రం ఈ చట్టం ఏదైతే తీసుకొచ్చారో దీంతో మిడిల్ క్లాసు లోవర్ క్లాసు కూడా అఫోర్డబుల్ హౌసింగ్కి కూడా చాలా ఊతం ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందరు అనుకున్నట్టు స్మాల్ డెవలపర్స్ ఎలిమినేట్ అయిపోతారు ఇట్లా అని అన్ను. హ్యూజ్ ఫండ్ ఫ్లో వస్తుంది. ఈ ఫండ్ ఫ్లోలో కాస్ట్లు పెరుగుతున్నాయని అందరు అంటున్నారు, కానీ అనూహ్యంగా నా ప్రిడిక్షన్ ఏంటంటే కాస్ట్ తగ్గుతాయి అని. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను లాస్ట్లో చెప్పే ముందు. లేటెస్ట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి ఊతం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అలో చేసింది. చేయగానే ఐఆర్బి ఇన్ఫ్రా ఫస్ట్ మేజర్ కంపెనీ రోడ్ డెవలపర్ ఫస్ట్ ట్రస్ట్ ఫ్లోట్ చేశారు మొన్న. 5,900 కోట్లకి దానికి ఫ్లోట్ చేస్తే డిమాండ్ కేమ్ టు 26,000 crores ప్లస్. అంటే ఈ రంగంలో కూడా రేపు ఇలాంటి రెగ్యులేషన్స్ అన్నీ కరెక్ట్గా ఇన్ ప్లేస్లో ఉంటే మీకు ఇబ్బడిబొబ్బడిగా ఫండ్స్ వస్తాయి, కాస్ట్ కూడా తగ్గుతాయి అంటాను. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్స్
స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శేఖర్ రెడ్డి గారు, ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించి సత్వర అనుమతులు ఇచ్చే విషయంలో ప్రపంచవ్యాప్తంగా 189 దేశాలుంటే మన దేశం 184వ స్థానంలో ఉంది. మరి ఈ సత్వర అనుమతుల విషయంలో ముఖ్యంగా అధికార వ్యవస్థలు ఏ విధంగా చైతన్యవంతం కావాలి? ముఖ్యంగా నిర్మాణదారులు ఈ కొత్త చట్టం ద్వారా ఎలాంటి సృజనాత్మక ధోరణితో ముందడుగేయాలి? ఈ మీరు చెప్పేది ఏదైతే ఈ యొక్క అప్రూవల్స్ అన్నీ కూడా సరళతరం చేయాలనేది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మేము ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి చాలా పనిచేస్తున్నాము. ఎఫ్ఎస్ఐ పరంగా, బిల్డింగ్ రూల్స్ పరంగా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మనం 2006లో చాలా మేజర్ రెవల్యూషనరీగా చేంజెస్ తీసుకొచ్చాం. తర్వాత లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కొంత వర్క్ చేస్తాను దీని మీద. ఏంటంటే ఈ మొత్తం ఏదైతే ఎన్ఓసిస్ ఉన్నాయో మాకు ఫిజికల్ ఎన్ఓసిస్ అని కూడా మనము ఒక ఏరియల్ ఫోటోగ్రఫీ తీసేసుకొని మొత్తం డిజిటైజ్ చేసుకొని మ్యాప్ అంతా కూడా ఈ యొక్క ఫిజికల్ ఏదైతే మనము బఫర్ జోన్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకు నాలాకో బఫర్ జోన్ ఉంటుంది, ఎఫ్టీఎల్కో బఫర్ జోన్ ఉంటుంది, రైల్వే లైన్కో బఫర్ జోన్ ఉంటుంది, హెరిటేజ్ బిల్డింగ్కో బఫర్ జోన్ ఉంటుంది. ఈ బఫర్ జోన్స్ ఇవన్నీ ఇలాంటివి కూడా ఆర్ సివిల్ ఏవియేషన్ కూడా ఏదైతే పరిమిత హైట్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మనం డిజిటల్గా కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు డెవలపర్ ఎప్పుడైతే వాళ్ళ ప్లాన్స్ మనం వెబ్సైట్లకు జిహెచ్ఎంసీ వెబ్సైట్ కానీ హెచ్ఎండి వెబ్సైట్లకు అప్లోడ్ చేసినప్పుడు లేయర్ బై లేయర్ స్కానింగ్ చేయాలి. అవి డిజిటల్లీ స్కానింగ్ అవుతాయి, నో మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. సో ఆ విధంగా చేయడం వల్ల వితిన్ మనకు ఒక అవర్లోనో 2 అవర్స్లోనే మనకు బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది, పేమెంట్ కూడా జరుగుతుంది. ఇప్పుడు సోకాల్డ్ ఆన్లైన్ అని ఏదైతే మాట్లాడుతున్నారో దేశమంతా, అది కరెక్ట్ ఆన్లైన్ కాదు. మనం 39-40 ఎన్ఓసీలు తెచ్చుకున్నాక ఆన్లైన్ అప్పుడు ఫీడ్ చేస్తే ఆన్లైన్ అంటున్నారు, అది కాదు. అది మొత్తం ఆల్ ఎన్ఓసీ షుడ్ బి మేడ్ ఆన్లైన్. అది రావాలా, అది డెఫినెట్గా వస్తుంది. అది టెక్నాలజీ అవైలబిలిటీ ఉన్నది. అది చేస్తే మాత్రం మనకు చాలా వరకు ఒక 10% వరకు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్ మనకి మిగిలిపోతుంది. తొందరగా మనము ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయగలుగుతాము. హౌసింగ్ ఫర్ ఆల్ అన్నాము బై 2022. అది సాధ్యపడాలంటే ముందు పర్మిషన్స్ రావాలా, డిలే తగ్గాల. ఇప్పుడు అనుకుంటే నెక్స్ట్ మంత్ మనం స్టార్ట్ చేసేటట్టు ఉండాలా. సో ఇప్పుడు ఎంఓఎఫ్ కూడా మనము ఇన్ని రోజులు మేము చాలా ప్రయత్నం చేసి దాన్ని స్టేట్ లెవెల్కి తీసుకొచ్చాం, బిల్డింగ్ రూల్స్లో ఇన్కార్పొరేట్ చేసాము. సో ఇవన్నీ కూడా చాలా వరకు మేము ఇంతవరకు హోంవర్క్ చేసినాయి, కొంత స్టేజ్కి వచ్చాయి. దానికి ఫార్వర్డ్ తీసుకెళ్ళేసి ఇవన్నీ కూడా ఆన్లైనే అయిపోయేటట్టు ఉంటాయి. ఏదైతే మనము ఆర్టీజీఎస్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ కామర్స్ చేస్తున్నాం, కొన్ని 1000 కోట్లు చేస్తున్నాం. సో అట్లాంటి చేసినప్పుడు బిల్డింగ్ పర్మిషన్ కూడా ఆన్లైన్ ఇవ్వడం చాలా ఈజియెస్ట్ పని ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్ తోటి. అదొకటి. రెండోది, ఈ యాక్ట్ వల్ల మనం పాజిటివ్ సైడ్ చూస్తే మాత్రము ఈ రోజున దేశంలో ఉన్న కన్జ్యూమర్స్కి అందరికీ కూడా ఒక పెద్ద దిక్కు, ఒక క్విక్ డెలివరీ, న్యాయం డెలివరీ చేసే ఒక పెద్ద దిక్కు అనేది రెగ్యులేట్ అథారిటీ వస్తుంది. కాబట్టి దాంతోపాటు అంటే వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, మేము మొదటి నుంచి ఇప్పుడు ఏ విధంగా ఉన్నా కానీ కూడా స్పెసిఫికేషన్స్, అమ్యూనిటీస్ అని కూడా ముందే అప్ఫ్రంట్ చెప్పాలా, మనము డెలివరీ కూడా చెప్పాలా, క్వాలిటీ ఏమి ఇస్తామో చెప్పాలా. కాబట్టి ఇవన్నీ డెఫినెట్గా ఇంకోటి కార్పొరేట్ ఏరియా, బేసికల్గా స్టేట్ టు స్టేట్, సిటీ టు సిటీ ఈ యొక్క సూపర్ బిల్టప్ ఏరియా అనేది మనము మెజర్ చేయడానికి లేకుండా పోయింది. ఇప్పుడు కార్పొరేట్ ఏరియా వచ్చింది కాబట్టి కొంతవరకు ఈ స్టాండర్డైజేషన్ వచ్చింది బిల్టప్ ఏరియా అమ్మే దాంట్లో మాత్రం. కాబట్టి డెఫినెట్గా ఇంకోటి డిఫెక్ట్స్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి వల్ల ఓవరాల్గా కన్జ్యూమర్కు యాక్ట్ వల్ల బెనిఫిట్ పొందుతుంది. రైట్. యోగానంద్ గారు, ఈ చట్టం నియమావళిని పరిశీలించినట్లయితే ముఖ్యంగా నిర్మాణానికి 5 ఏళ్ల లోపు ఎటువంటి మరమ్మతులు వచ్చినా బిల్డరే బాధ్యత వహించాలని ఈ చట్టం స్పష్టంగా నిర్దేశిస్తోంది. ముఖ్యంగా ధరవరల అంశం మార్కెట్ శక్తులకే వదిలేయటాన్ని ఏ కోణంలో చూడాలంటారు? అంటే యాక్చువల్గా ఈ ఏదైతే క్వాలిటీ విషయం ఏదైతే ఉందో, అంటే అట్లా క్వాలిటీతో పాటు టైం కూడా బిల్డర్కి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే క్వాలిటీ, టైము, టైటిల్స్, ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చుకుంటూ మళ్ళీ 5 years గ్యారంటీ కూడా ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఈ 5 years గ్యారంటీ అనేది అనైతికం, చాలా కష్టమైనది. ఎందుకంటే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. 1 year 2 years తర్వాత కూడా కస్టమర్స్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ బిల్డింగ్లో క్రాక్స్ ఉంటాయి అనుకోండి, ఆ క్రాక్స్ కెన్ బి టర్మ్డ్ యాజ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఆల్సో. ఏ బిల్డింగ్లో, ఎవరు కట్టిన బిల్డింగ్లో క్రాక్ అనేది ఉంటుంది. ఆ క్రాక్ కుడ్ బి టేకెన్ యాజ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్ అండ్ మమ్మల్ని లాడడానికి స్కోప్ ఉంది అన్నట్లు. అది ఒకటైతే ఏంటంటే, దీంట్లో ఈ రేరా యాక్ట్ వల్ల ఒక డెవలపరు తన బ్యాండ్విడ్త్ని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే రెస్పాన్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అంటే ఇవన్నీ మనము డెలివరీ చేయాలి కాబట్టి టైంకి డెలివరీ చేయాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, టైటిల్స్ బాగుండాలి. దీంతో ఈ డెవలపర్స్ దే షుడ్ ఫర్గెట్ ఓల్డ్ హ్యాబిట్స్. పాత అనుభవాలు మర్చిపోయి పాత అనుభవాలు యూజ్ చేసుకొని
కొత్తగా ఈ ప్రాజెక్ట్ ఎట్లా డెలివరీ చేయాలి, ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి అనేది కావాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మొత్తం ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్క స్టాఫ్ ఇవాళ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ యొక్క దృష్టి వేరే ఉంటుంది, స్టాఫ్ యొక్క దృష్టి వేరే ఉంటుంది. అందరూ అలైన్ కావాల్సి వస్తుంది. అంతే కంపెనీ అంతే ఆర్గనైజేషన్ టాప్ టు బాటమ్ హ్యాస్ టు అలైన్. కస్టమర్ ఈజ్ ది కింగ్. సో ప్రతి ఒక్క స్టాఫ్ కూడా అది అలైన్ కావాల్సి వస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కంపెనీస్ హ్యాస్ టు గ్రో టు డెవలప్ ది ప్రాజెక్ట్ టు డెలివర్ విత్ దోస్ కండిషన్స్. రామరెడ్డి గారు, 14 లక్షల కోట్ల రూపాయలతో దేశవ్యాప్తంగా ఈ స్థిరాస్తి రంగం వెలుగొందుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 76,000 మంది నిర్మాణదారులు ఉన్నారు. మరి ఈ చట్టం అమల్లోకి వచ్చినట్లయితే చాలా మంది స్థిరాస్తి రంగం నుంచి వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని చెప్తున్నారు. మరి ఏకఛత్రాధిపత్యం మిగిలిన వారు స్వీకరించే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే నిర్మాణదారుల పరంగా ఈ చట్టాన్ని ఏ కోణంలోంచి చూడాలంటారు? ఈ చట్టం వచ్చిన తర్వాత స్మాల్ డెవలపర్స్కి చాలా ఇబ్బంది మాత్రం జరుగుతుంది. అంటే వెళ్ళిపోతారని డెఫినెట్గా కొంతమంది ఎవరైతే ఈ సిస్టమ్కి అలవాటు పడాలనుకునే వాళ్ళు ఎవరైతే అంటే ఫ్లై బై నైట్స్ ఆపరేటర్స్ అన్నట్టు వచ్చేస్తారు. ఏదో డబ్బులు ఉన్నాయి, ఏదో ఇన్వెస్ట్ చేసేసాము, అనాథరైజ్ కన్స్ట్రక్ట్ చేసేసాము, అమ్ముకున్నాము, పోయినాము అంటే ఎవ్రీ ప్రాజెక్ట్ ఒక డిఫరెంట్ నేమ్తో చేసేవాళ్ళు ఈ ప్రాజెక్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు. అట్లాంటి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళు కనుమరుగైపోతారు. ఎవరైతే స్థిరాస్తి రంగాన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు చాలా సంవత్సరాలు, స్మాల్ డెవలపర్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. వారు డెఫినెట్గా అంటే ఈ ఏదైతే కండిషన్స్ ఉన్నాయో అడాప్టబిలిటీ అనేది కావాలి. దీనికి కొంత సమయం పడుతుంది. బట్ ఫస్ట్ అంటే మేబీ 6 months to 1 year స్మాల్ డెవలపర్స్కి చాలా చాలా ఇబ్బంది కలగాల్సిన అవసరం అంటే డెఫినెట్గా ఇబ్బంది కలుగుతుంది వారికి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ అంటే అథారిటీతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనుకోండి, ఈ ఫార్మాలిటీస్ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఈ సమయంలో స్మాల్ డెవలపర్స్ అక్రాస్ ది కంట్రీ చాలా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ లిమిటేషన్ కూడా ఏంటంటే మనకు 500 square meters అండ్ 8 units ఉంది. సో అట్లాంటి ఎస్పెషల్లీ స్మాల్ టౌన్స్లో ఇట్లాంటి డెవలపర్స్ చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళకి ఈవెన్ అంటే బై ఇండివిజువల్ నేమ్స్తోని ప్రొపరేటరీ కన్సర్న్లు కూడా చాలా మంది ఉంటారు. సో వారందరికీ కొంచెం డెఫినెట్గా దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది. సో వారు కూడా అంటే ఎస్పెషల్లీ మా లాంటి ఆర్గనైజేషన్, క్రెడే లాంటి ఆర్గనైజేషన్స్ ఆ టౌన్స్లో కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేసేసి సో వాళ్ళని కూడా దీనికి సిద్ధం చేయాలని మేము అనుకుంటున్నాం. రైట్. హరిబాబు గారు, ఈ కొత్త చట్టానికి సంబంధించి ముఖ్యంగా ఎన్నో నియమ నిబంధనలు ఉన్నాయి. మరి ముఖ్యంగా బిల్డర్స్ ఈ చట్టాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా వినియోగదారులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా నిర్మాణదారుల పరంగా ఎలాంటి ముఖ్యమైన సూచనలు మీరు చేస్తారు? ఇప్పుడు ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడం కోసం మేము విశాఖపట్నంలో, ఆల్రెడీ గుంటూరు, విజయవాడలో వర్క్షాప్లు కండక్ట్ చేసి మా బిల్డర్స్ అందరికి కూడా ఈ చట్టం యొక్క కండిషన్స్ ఉన్నటువంటి పొజిషను మీరు ఎలా చేయాలి, ఒక జనరల్గా ఒక 4 to 5 hours ఒక వర్క్షాప్లో నడిచింది. చాలా క్వశ్చన్స్ తీసుకున్నాం, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాం. ఏదేమైనా బిల్డర్స్ చేయాల్సింది అందరూ చెప్పినట్టుగా చిన్న బిల్డర్స్ అయితే అంటే ఒక 10,000 అడుగులు, 8,000 అడుగులు, 20,000 అడుగులు కట్టే బిల్డర్స్కి నేను అక్కడ రికమెండ్ చేసింది ఏంటంటే 1.5 year లోపల ప్రాజెక్ట్ అయిపోతుంది పర్మిషన్ వచ్చిన తర్వాత. ఈ 1.5 yearలో మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత నుంచి చేసి మొదలు పెట్టండి. 2 అడ్వాంటేజ్లు ఉన్నాయి. అగ్రిమెంట్ ఆఫ్ సేల్లోకి వెళ్ళే తతంగం వద్దు. ఎందుకు వద్దంటున్నాం అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో చాలా చాలా చట్టంలో లేని కూడా తీసుకొచ్చి పెట్టారు. మీరు డైరెక్ట్గా సేల్ డీడ్కి వెళ్ళిపోండి. ఇది కంప్లీట్ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా సేల్ డీడ్కి వెళ్ళిపోండి. దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటి, రేపొద్దున GST మనకు వచ్చినప్పుడు కూడా ఈ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ సంబంధించి సుమారుగా 8% కన్జ్యూమర్ మీద ఎక్కువ భారం పడుతుంది అదే దాని రిజిస్ట్రేషన్. ఈ 8% సేవ్ అవుతుంది. ఈ 8% బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే ఆ ఇంట్రెస్ట్ సంబంధించి కూడా సరిపోతుంది. అప్పుడు కన్జ్యూమర్కి బెనిఫిట్ పొందుతున్నాడండి, ఇటు బిల్డర్ కూడా సేఫ్ లైన్లో ఉంటున్నాడు. ఎందుకంటే మొత్తం ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇంకా పెద్ద కండిషన్స్ ఉండవు. డిలే, పెనాల్టీలు, జైళ్ళు అవి ఇవి ఏమి లేవు. సో అవర్ రికమెండేషన్, మా ఎప్పడా తరపు నుంచి మా మెంబర్స్ అందరికీ మేము చిన్న బిల్డర్స్కి ఇచ్చిన ఫస్ట్ రికమెండేషన్ అంటే మంచి ప్రాజెక్ట్ అప్రూవల్ చేయించుకుని బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, కావాల్సినంత లోను తీసుకోండి, మిగతా షార్ట్ గ్యాప్ మీరు పెట్టుకోండి, బిల్డింగ్ కంప్లీట్ చేసి బ్లాక్ వైజ్గా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుని ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డింగ్ని మీరు అమ్ముకోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ ద న్యూ కమర్స్, స్మాల్ బిల్డర్స్. కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ విధంగా చేయటం వలన ఇంకా మీరు అనుకున్నటువంటి డిలేలు కానీ ఇంకోటి కానీ క్వాలిటీ కానీ లేదు. రెడీమేడ్ కారు షోరూంలో చూసారా, షోరూమ్ చూసిన కారు కొనుక్కున్నాడు. అలాగే షోరూమ్ లాగా పెట్టుకున్నటువంటి హౌస్ని యాసిడ్కి వెళ్తాడు, చూసుకున్నాడు, ఇన్స్పెక్షన్ చేసుకుంటాడు, సాటిస్ఫై చేసి ఇమ్మీడియట్గా కొనుక్కున్నాడు, ఇమ్మీడియట్గా ఆక్యుపెన్సీలోకి వచ్చేస్తాడు. సో దట్ ఈస్ ద మోర్ కన్వీనియంట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే చిన్న బిల్డర్స్ అనేది 500 గజాలు దాటి ఇట్లా కొన్ని కాకుండా
ఎకరాల్లో చేస్తామండి. 20 ఎకరాల్లో, 30 ఎకరాల్లో, 15 ఎకరాల్లో మంచి టౌన్షిప్. రేపు పొద్దున ఏమన్నా ఫారిన్ డెలిగేషన్ వచ్చి ఈ టౌన్షిప్ తీసుకొస్తే ఈ టౌన్షిప్ చాలా బాగుంది, ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ఉంది, గ్రీనరీ ఉంది, ఎన్ని ఉన్నాయి అని చెప్పుకోవడానికి కూడా అలాంటి ప్రాజెక్ట్ కూడా రావాలి. ఆ ప్రాజెక్టుకి మాత్రం చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా స్థిరాస్తి నియంత్రణ బిల్లు రావటం కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందండి. మాకేంటంటే మేము చెప్పేది ఏంటంటే మాకు నియంత్రణ ఒకళ్ళు కాదు, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరకు, ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఒక ఎమ్మెల్యే మినిస్టర్ వరకు అన్ని నియంత్రణలు మా మీద ఉన్నాయి. రైట్. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమంలో ఇప్పుడు మరో విరామం. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై ఎస్ఎండ్ఎస్ గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చలపతిరావు గారు, ప్రతి సంవత్సరం 3.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 10 లక్షల మంది సొంత గృహాలు కొనుగోలు చేస్తున్నారు. మరి అందరికీ ఇళ్ళు అనేటువంటి స్వప్నం సాకారం కావటానికి ముఖ్యంగా ఈ స్థిరాస్తి అభివృద్ధి నియంత్రణ చట్టం ఏ మేరకు దోహదపడుతుంది? సార్, గవర్నమెంట్ స్కీమ్ ప్రకారం సిటీస్లో ఒక 2 కోట్ల ఇళ్ళు, గ్రామాల్లో 4 కోట్ల ఇళ్ళు కట్టాలనే ప్రణాళిక రచించారు. దాన్నే అందరికీ ఇళ్ళని కానీ పిఎంఏవై అని కానీ పేరు పెట్టారు. సో దీంట్లో సంవత్సరానికి 18 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాకి ప్రభుత్వం ముందుకు వచ్చిందండి. అంటే గవర్నమెంట్ చాలా సీరియస్గా ఇది తీసుకెళ్తుంది. ఈ స్థిరాస్తిలో నూతన వెలుగన్నారు, ఇది కొత్త వెలుగన్నారు, కొత్త శకం ఇది, న్యూ ఎరా. రేరా ఈజ్ న్యూ ఎరా. అంటే దీంట్లో భరోసా ఉంది కస్టమర్కి, నేను ఏమి కొంటున్నాను, నాకు ఏం వస్తుంది ప్రోడక్ట్ అనే ఒక భరోసా ఇస్తున్నాం. అలాగే ఎప్పుడు వస్తుంది అనేదో భరోసా ఇస్తున్నాం. రేటు కూడా నియంత్రణ ఉందండి దీంట్లో. ఆ విషయం మనం బయటకు తీసుకురాలేదు, కానీ ఒకసారి రేట్ ఫిక్స్ చేసిన తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఒక్క డెవలప్మెంటల్ ఫీజు విషయంలో కానీ ట్యాక్స్ విషయంలోనూ కానీ మనం పెంచగలుగుతాం, కానీ వేరే రకంగా రేటు మధ్యలో రివిజన్ చేయటం కూడా లేదండి. రేట్ విషయంలో గ్యారెంటీ ఉంది, టైటిల్ విషయంలో గ్యారెంటీ కూడా రాబోతుంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, అన్ని రకాలుగా ఉంది. అందరికీ ఇల్లు పథకంలో ఎటువంటి లోపాలు రాకుండా ఈ చట్టం రావటం కూడా మంచిది. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సునీల్ గారు ఇందాక అన్నారు, ఏమండి మనం ఫ్రీగా తెలంగాణలో 2 బెడ్రూమ్ హౌసెస్ ఇస్తున్నాం, దానికి ఇది వర్తిస్తుందని. అన్ని చోట్ల వర్తిస్తుందండి. ఏ ప్రాజెక్టుకి అయితే కంప్లీషన్ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్, కంప్లీషన్ సర్టిఫికేట్ ఈ రోజు వరకు లేదో 30th అటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఈ పరిధిలో తీసుకురావాలి. మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత అమ్మినా కూడా ఇది రిజిస్టర్ చేసి అమ్మాలి. అంటే ఒక ఐఎస్ఐ ప్రోడక్ట్ లాగా ఈ రేరా కంప్లైంట్ హౌసెస్ మాత్రమే అమ్మాలి. ఇక నుంచి కంప్లీషన్ వచ్చిన సర్టిఫికేట్లో మాత్రం మీరు పాత పద్ధతిలో అమ్ముకోవచ్చు అనేది చాలా క్లియర్గా ఉంది. ఈ మన కరెక్ట్గా అందరికీ ఇళ్ళు పథకానికి సక్సెస్ఫుల్గా క్వాలిటీ ఇళ్ళు, గవర్నమెంట్ ఇళ్ళు దీంట్లో లోపాలు ఉంటాయి అన్న బాధ లేకుండా, భయం లేకుండా కూడా ఈ చట్టం రావటం చాలా మంచిది. ఈ టైంలో రావటం చాలా కంకరెంట్గా చాలా మంచిదండి. ఓకే అండి. రామకృష్ణరావు గారు, ప్రకృతి విపత్తుల కాలంలో మినహా మిగతా అన్ని సందర్భాల్లో ఈ స్థిరాస్తి ఒప్పందాలని కూడా ఈ చట్టం ప్రకారం సక్రమంగా అమలై తీరాలి. మరి దేశ స్థిరాస్తి రంగ ముఖ చిత్రాన్ని సమగ్రంగా, సాకల్యంగా, పరిపూర్ణంగా మార్చడానికి ఈ చట్టం ఏ విధంగా దిశానిర్దేశం చేస్తుంది? మైక్ తీసుకోండి. చట్టం బాగుంది. చట్టంలో ఒకటి, చట్టాన్ని భారతదేశంలో 2 ఆస్పెక్ట్స్. ఒకటి ఇది ఫెడరల్ వ్యవస్థ, ఓ చట్టం గవర్నమెంట్ చేసింది. ఆ చట్టం ఏప్రిల్ 2017 లోపల రూల్స్ అన్ని ఫ్రేమ్ చేయాలని చెప్పి చట్టంలో నిబంధనలు ఉన్నాయి. ఇంతవరకు కూడా మెజారిటీ రాష్ట్రాలు ఇంతవరకు చేయలేదు. 15 రాష్ట్రాలే చేసినాయి. ఇంకా కొన్ని రాష్ట్రాలు, ఇంకా సగం రాష్ట్రాలు ఇంకా చేయలేదు. రెండోది, చేసిన అమలు అనేది భారతదేశంలో ఎన్నో చట్టాలు చూసాం. ఇప్పుడు 2022కి అఫోర్డబుల్ యాక్ట్ ఏదైతే అనుకుంటున్నాం, హౌసింగ్ ఫర్ ఆల్ అనేది, అది కూడా ఎంత డిఫికల్ట్, ఇది కూడా అంతే డిఫికల్ట్. ఎందుకంటే చూడాలి. ఏంటంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పలేము. చట్టంలో అయితే మాత్రం అఫిడవిట్స్ తీసుకోవాలి కాబట్టి, ప్రమోటర్ అఫిడవిట్ ఇవ్వాలి కాబట్టి, బియాండ్ మనం ఊహించినటువంటి పరిణామాలు కొన్ని రావచ్చు. బట్ ఈ రోజుకైతే దీన్ని ఆహ్వానిద్దాం. ముందు ఎలా జరుగుతుంది అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేం. ఎందుకంటే నేను చిన్న ఉదాహరణ చేసి నేను చేస్తాను. ఎందుకంటే గవర్నమెంట్ మంచి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పెట్టింది. 2022కి మొత్తం అసలు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని చెప్తా ఉంది. కానీ అది సాధ్యమా? ఇప్పుడు సాధ్యం కావాలి అంటే ల్యాండ్ కాస్ట్ పక్కన పెట్టిన 9% ఇవాళ జీడిపిలో ఈ 5 సంవత్సరాలు ఖర్చు పెట్టాలి. కానీ మొన్న బడ్జెట్లో ఎంత పెట్టారు? 0.13% పెట్టారు జీడిపిలో. మరి అటువంటప్పుడు 5 సంవత్సరాల్లో ఇది సాధ్యం అవుతుందా అంటే మాత్రం సాధ్యం కాదు. అట్లానే ఈ చట్టం కూడా ఎన్నో హక్కులు ఇచ్చారు.
కొనుగోలుదారులకు ఇచ్చారు, అదే టైంలో ప్రమోటర్స్కి కూడా ఇచ్చారు. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే అవతల వైపు కూడా చీట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇవాళ. వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి కూడా ప్రమోటర్స్కి కూడా రక్షణ కల్పించారు. దీంట్లో మేజర్ ఏంటంటే సర్వీస్ గ్యారంటీ. కొంతమంది మేధావులు మన రాష్ట్రంలో కూడా ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఇది సర్వీస్ గ్యారంటీ తీసుకురావాలని ఉద్యమే చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ చట్టం ఎఫెక్టివ్గా అమలు చేయాలంటే సర్వీస్ గ్యారంటీని తీసుకురావాలి అనేది మాత్రం మనం అందరం కలిసి, అటు బిల్డర్స్ కొనుగోలుదారులు అందరూ కలిసి పెద్ద ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది. చివరిగా సునీల్ కుమార్ గారు, దేశ స్థిరాస్తి రంగానికి కొత్త ఊపుని, నవ్యశక్తిని ఈ చట్టం అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి సంబంధించి ఈ చట్టం ఎలాంటి మార్గనిర్దేశం చేస్తుంది? తప్పకుండా ఇప్పుడు అందరూ మాట్లాడింది కూడా అనుమానం ఏమీ లేదు. కొత్త చట్టం రావటం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఒక భారీ మార్పులు వస్తాయి, కన్జ్యూమర్కి చాలా బెనిఫిట్ జరుగుతాయి, బిల్డర్స్ కూడా కొంత వెసులుబాటు ఉంది. నేనేమంటున్నా అంటే ముగించే ముందు ఈ చట్టం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది, ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారో తక్కువ ధర ఇల్లు దొరకాలి, అందరికీ బెనిఫిట్ జరగాలి, అందరికీ ఇల్లు ఉండాలి, అదే రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు కూడా, ఆల్ షెల్టర్ టు ఆల్ అని. ఇది కనుక పూర్తిగా నెరవేరాలంటే 2-3 పనులు రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చేస్తే ఈ చట్టం యొక్క సార్థకత అవుతుంది. ఒకటి, ఇప్పటికైనా సరే భూముల మీద టైటిల్స్కి ఒక క్లారిటీ, గ్యారంటీ ఉండాలి. మన 6 చట్టాలు మార్చుకొని కొత్తగా ఇప్పటికైనా టైటిల్ గ్యారంటీ చట్టం తెచ్చుకోవాలి. ఒకటి. రెండోది, ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా టైటిల్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించి మొదలుపెట్టాయి. చాలా మీటింగ్స్లో వెళ్ళాం కూడా. ఇన్సూరెన్స్ కంపెనీలు టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే ముందు టైటిల్ గ్యారంటీ ఉంటే తప్ప ఏ ఇన్సూరెన్స్ కంపెనీని కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ముందుకు రాదు. సో వెంటనే మనం అది కనుక వెళ్తే, కంపెనీలు కనుక ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తే కన్జ్యూమర్కి ఇంకా ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. నేను ₹1 ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కుంటే నాకు ఆ ఇల్లన్నా ఉంటుంది, ఒకవేళ నష్టపోవాల్సిన పరిస్థితి వస్తే నాకు డబ్బులన్నా వస్తాయని ఒక గ్యారంటీ ఉంటుంది. అది మనం వెంటనే చేయాలి. ఇంకొక మూడో ముఖ్యమైన పని ఏంటంటే, ఈ చట్టంలో మనం చాలా అథారిటీస్ని కన్స్టిట్యూట్ చేశాం, కానీ అవి వెంటనే ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైతే చిన్న వ్యక్తులు ₹1,00,000, ₹2,00,000, ₹5,00,000, ₹10,00,000 పెట్టి ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి కూడా వివాదాలు ఉన్నప్పుడు సత్వరంగా పరిష్కారం చేయడానికి ప్రజల వైపు నుంచి కూడా కొంత వెసులుబాటు ఉండాలి. చివరికి ఒక మాట చెప్తాను, ఇప్పటికైనా 2 రాష్ట్రాలు కూడా సర్వీస్ గ్యారంటీ యాక్ట్ కనుక తీసుకొచ్చి ప్రభుత్వాలు ఇచ్చే అన్ని సర్వీసెస్కి కనుక ఒక గ్యారంటీ ఇవ్వగలిగితే అటు బిల్డర్స్కి ఉపయోగపడుతుంది, కామన్ మ్యాన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. అక్షర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించు పవర్డ్ బై S&S గ్రీన్ ప్రాజెక్ట్స్ స్థిరాస్తి కొత్త వెలుగు ప్రత్యేక చర్చ కార్యక్రమం ఇది. ఈ చట్టం దేశ స్థిరాస్తి రంగంలో నవ్య వెలుగుల్ని, నవ్య శక్తిని నింపాలని ఆకాంక్షిస్తూ ఈ చర్చను ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.